వాడు. He was not a reptile. అతడు ప్రాకిడ జీవి కాదు. The curse made him a reptile. శాపము ద్వారా అతడు ప్రాకిడ జీవి అయినాడు. And the Bible said he is the most beautiful of all. ఇంకా బైబిల్ చెప్తుంది అన్నిటికంటే ఎంతో అందమైన వాడు అతడు అని. And even the curse didn't take all of his beauty away. చిట్ట చివరకు శాపము సహా దాని యొక్క అందాన్ని తీసివేయలేదు. Yet the glorious colors of a snake is beautiful, and his grace and his shrewdness. ఆకర్షణీయమైన రంగుల ద్వారా సర్పం అందంగా ఉంటున్నది. దాని యొక్క ఆకర్షణ యుక్తి కూడా గురుతరంగానే ఉంటున్నది. Even the curse didn't move at all. చిట్ట చివరకు శాపము దాన్ని తొలగించలేదు. But remember, God told him that his legs would come off and he'd go on his belly. అయితే గుర్తుంచుకోనండి, దాని యొక్క కాళ్ళు ఊడిపోయి పొట్టతో ప్రాకుదువు అని దేవుడు అతనితో చెప్పాడు. And you can't find one bone in a snake that looks like a human being, and that's the reason science is lost. మనుషుల్లో ఉండే ఎటువంటి ఎముకను నీవు సర్పములో చూడలేవు. అందుచేతనే విజ్ఞాన శాస్త్రం ఓడిపోయినది. But there he is. అయితే అతడు అలాంటివాడే. God hid it from the eyes of the wise and prudent and promised to reveal it to the sons of God in the last days when the sons of God will be made manifest. దేవుడు దాని జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి దేవుని కుమారులకు తెలియచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కడవరి కాలములో దేవుని కుమారులు ప్రత్యక్షమగునప్పుడు అది జరుగును. When God's sons that rejoiced before the foundation of the world. ఇప్పుడు జగత్తుకు పునాదులు వేయకమునుపే దేవుని కుమారులు ఆనందించారు. When the great revelation of the Godhead and things will be brought down in the last days, he would manifest these things through the sons of God. కడవరి కాలములో దైవత్వమును గుర్చిన గొప్ప ప్రత్యక్షతలు తెలియపరచబడుతున్నప్పుడు దేవుని కుమారుల ద్వారా ఆయన వాటిని ప్రత్యక్షము చేస్తాడు. You know the scripture teaches that. And here we are. లేఖనం అని బోధిస్తుంది, మీకు తెలుసా? ఇక్కడే మనం ఉన్నాం. That's the reason God's opening these things to us. అందుచేతనే ఇలాంటి విషయాలను దేవుడు మన కొరకు తెరచుచున్నాడు. God is bringing his sons into manifestation. దేవుడు ఆయన యొక్క కుమారులను ప్రత్యక్షతలోకి తెచ్చుచున్నాడు. He's going beyond the limitations of any human knowledge, way into the spiritual revelations and bring it down. మానవ జ్ఞానానికి మించిన హద్దులను ఆయన దాటి వెళ్ళుచున్నాడు. ఆత్మ ప్రత్యక్షతలోకి వెళ్లి దాన్ని క్రిందికి తెచ్చుచున్నాడు. Have we been teaching in this Bible? Here's to him that has wisdom. బైబిల్ గ్రంథంలోని మనం ఇలా బోధించబడటం లేదా? జ్ఞానం గల వానికి విషయాలు ఇక్కడే ఉన్నవి. Not what he learned in some seminary, but what he learned on his knees before God and what pleased God to give him. సెమినరీలో అతను నేర్చుకున్నది కాదు, కానీ దేవుని ఎదుట మోకాళ్ళుని ఆయన ఎదుట నేర్చుకున్నది తాను పొందుకొను కొరకై దేవుని యుద్ధ నుండి ఆయన ఇష్టపూర్తిగా పొందినది. Sons of God made manifest. దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షపరచబడతారు. Here's the serpent. Now here's what the serpent was. I'm going to give you my description of him. ఇక్కడే సర్పం ఉన్నది. ఇప్పుడు సర్పం ఏమై ఉంటున్నదో ఇక్కడ ఉన్నది. అతని గురించి నా యొక్క వివరణ నేను ఇవ్వబోతున్నాను. We come down from the frog on to that, the pollywog, and on down and on and so on. So you finally come to the monkey, to the chimpanzee. మనము తలకపు మొదలుకొని కప్ప, ఆ తర్వాత చివరి వరకు కోతి వరకు, అలాగే చింపాంజీ వరకు మనం వచ్చాము. And from the chimpanzee, now we jump from the chimpanzee to the human. And we wonder why. చింపాంజీ నుంచి ఇప్పుడు ఎగిరి మానవుల్లోకి మనం వచ్చాము. ఎందుకని మనం దాని గురించి ఆశ్చర్యపోతాము. Well, science says, now wait, we can breed the woman to the monkey and to the chimpanzee and vice versa, a man breed to the chimpanzee. సరే, విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. అయితే ఇప్పుడు ఆగుదాం. మనం ఇప్పుడు స్త్రీ నుండి కోతికి, చింపాంజీకి, దాని నుండి దీనికి, మనుషునికి, చింపాంజీకి సంపర్కం చేద్దాం. It won't work. అది పనిచేయదు. Breed to any other animal, won't work. దాని ఎటువంటి జంతువునికైనా కలయిక చేయి, పనిచేయదు. Blood won't mix. Take your blood, that's altogether different blood altogether. రక్తము కలయదు. నీ రక్తాన్ని తీసుకో, అది వ్యత్యాసకరమైన రక్తము. అది There's some blood between here and they can't find the animal. ఒక విధమైన రక్తం ఇక్కడ ఉంటున్నది. వారైతే జంతువును కనుగొనలేకపోయారు. Oh, hallelujah. I'm getting to feel religious right now. ఓ హల్లెలూయా, నేనెంతో భక్తి భావాలతో పొంగిపోతున్నాను. Notice why God hid it from him. గమనించు, ఎందుకు అలా జరిగినది? దేవుడు వారికి అది మరుగు చేశాడు. It ain't a bone in a snake that looks like a human bone. మానవుల్లో ఉండే ఎముకను పోలిన ఎముక ఒక సర్పములో ఉండదు. He put the thing so far away that it couldn't be discovered by a smart man. తెలివిగలవాడు కనుగొనేందుకు వీలైనట్లుగా ఎంతో దూరంగా దానిని ఆయన ఉంచాడు. Now I'm going to show you where that smart man comes from, where he's at anyhow. ఎక్కడి నుండి ఆ తెలివిగల మనిషి వచ్చాడో నేను మీకు చూయించబోతున్నాను. ఏమైతేనేం అతను ఎక్కడ ఉన్నాడు? See,
He can't come through that. చూడండి, దాని గుండా అతను రాలేదు. It's got to come by revelation. Thou the Christ the Son of God, upon this rock I'll build my church, and the gates of hell can't prevail against it. Spiritual revelation. అది ప్రత్యక్షత ద్వారానే రావలసి ఉన్నది. నీవు క్రీస్తువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఆత్మ సంబంధ ప్రత్యక్షత అది. How did Abel know to offer a lamb instead of Cain offering the fruits of the field? తోటలోని ఫలాలను అర్పణ చేసిన కయ్యూను కంటే గొర్రె పిల్లలను వధించాలని హెబెలుకు ఎలా తెలిసినది? It was spiritually revealed to him. ఆత్మ సంబంధముగా అది అతనికి బయలుపరచబడినది. You don't get it by seminaries, you don't get it through denominations, you get it from heaven. సెమినరీల ద్వారా నీవు దాన్ని పొందుకోలేవు, సంఘ శాఖల ద్వారా నీవు దాన్ని పొందుకోలేవు, పరలోకము నుండి నీవు దాన్ని పొందుకుంటావు. Now, what's the serpent? This serpent, which was first? సర్పాన్ని గమనించు, మొట్టమొదటి సర్పమును. Let's draw a picture of him now. ఇప్పుడు అతనికి వచ్చిన బొమ్మను గీద్దాము. He's a great big fellow. He's between the chimpanzee and the man. అతను చాలా పెద్ద వ్యక్తి. చింపాంజీ మనుషునికి నడుమ అతను ఉన్నాడు. And the serpent, the devil, Lucifer, knew that that was the only blood that would mix with this human blood. సర్పమునకు, దయ్యానికి, లూసిఫర్కు ఆ రక్తం మాత్రమే రక్తముతో కలిసిపోవునని తెలుసు. The only person he could deal with. ఆ వ్యక్తి మాత్రమే కార్యనిర్వహణ చేయగలుగుతాడు. He couldn't deal with a chimpanzee. That blood would mix. చింపాంజీతో అతను నిర్వహించజాలడు, ఆ రక్తము కలయదు. He couldn't deal with different things. మరొకమైన దానితో అతను నిర్వహణ చేయజాలడు. He couldn't deal with the sheep. He couldn't deal with the horse. గొర్రెలతో అతను నిర్వహణ చేయజాలడు. గుర్రములతో అతను కార్యనిర్వహణ చేయజాలడు. He couldn't deal with any animal. He had to deal with this serpent. ఎలాంటి జంతువుతో అతను నిర్వహణ చేయలేడు. ఈ యొక్క సర్పముతోనే నిర్వహణ చేయగలుగుతాడు. Let's take him now and see what he looks like. అతన్ని తీసుకుని అతను ఎలాగ ఉంటాడో చూద్దాం. Great big fellow. Prehistoric giant. అతను చాలా పెద్దవాడు, చరిత్ర ముందటి శూరుడు. That's where they find these big bones. And I'll show you this in the Bible. Now watch closely. పెద్ద ఎముకల్లో వాళ్ళు కనుగొన్నారు. ఈ బైబిల్లో ఉండి మీకు చూయిస్తాను, జాగ్రత్తగా గమనించండి. All right. This great big fellow, let's say he was 10 foot tall. Great big shoulders. Looked just like a man. సరే, ఈ ఎత్తైన వాడు 10 అడుగుల ఉన్నాడని చెప్పుకుందాం. ఎత్తైన భుజాలు, మనిషి మాదిరిగానే కనిపిస్తున్నాడు. And his blood, after coming down, coinciding one animal to another. అతని యొక్క రక్తం మనిషి రక్తం మాదిరిగానే ఉన్నది. ఆ తర్వాత ఆఖరి సృష్టిలోని దాని వరకు ఒక్క జంతువు నుండి మరి ఒక జంతువులకు సరిపడుతున్నది. You cross animals. మీరు జంతువులను కలపగలరు. And it kept getting higher blood, higher form of life, higher form that it climbs up into the man realm. అది ఎక్కువ రక్తాన్ని, ఎక్కువ జీవాన్ని, ఎక్కువ రూపాన్ని పొందుకుంటున్నది. మానవ పరిణామంలోనికి వచ్చే వరకు అలా పొందుకుంటున్నది. But the last connection here between here was cut off. అయితే వీటి మధ్య గల ఆఖరి సంబంధం అయితే తెగిపోయినది. How many knows that science can't find the missing link? తప్పిపోయిన గొలుసులు విజ్ఞాన శాస్త్రం కనుగొలేకపోయినదని మీకు ఎంతమందికి తెలుసు? All of you know that. మీ అందరికీ తెలుసు. Why? Here he is. The serpent. ఎందుకని? అతను ఇక్కడ ఉన్నాడు, సర్పము. Here he was, a great big fellow. అతను ఇక్కడ ఉన్నాడు, ఎత్తైన వాడు. And the devil comes down. Now he says, I can't inspire. దయ్యం వచ్చేసినది. అతను చెప్పాడు, నేను ప్రేరేపించబడలేను అని చెప్పాడు. Now when you go to looking at women and acting at women, remember, you are anointed of the devil. It's not your own wife. నీ ఒక స్త్రీ వైపు చూస్తున్నప్పుడు, స్త్రీతో సంపర్కం కలిగి ఉన్నప్పుడు గుర్తుంచుకో, ఆమె యొక్క భార్య కానట్లయితే నీవు దయ్యము చేత అభిషేకించబడతావు. Notice, now, the devil come down and got into this serpent, and he found Eve in the Garden of Eden naked. And he talked about the fruit in the midst. గమనించు, దయ్యము దిగవచ్చి సర్పంలోకి వెళ్ళినది. సర్పము హవ్వ ఏదేన్ తోటలో దిగంబరిగా ఉండుట చూశాడు. మధ్యలో ఉన్న ఫలమును గూర్చి అతడు మాట్లాడాడు. Midst means middle and so forth. You understand, a mixed congregation. మధ్య అనగా మధ్యలో అని అర్థం. గ్రహిస్తున్నారా? రకరకాల ప్రజల మధ్య నేను ఇలాగ చెప్పగలను. And he said, now it's pleasant, it's good to the eye. అతను చెప్పాడు, అది రమ్యమైనదని, కన్నులకు ఇంపైందని చెప్పాడు. What did he do? అతను ఏమి చేశాడు? He began making love to Eve. And he lived with her as a husband. అతడు హవ్వను ప్రేమించుటకు ఆరంభించాడు.
భర్త వలె ఆమెతో ఉండిపోయాడు. And she saw it was pleasant, so she went and told her husband, but she was already pregnant. But Satan. అది రమ్యమైనదిగా ఆమె చూచినది కాబట్టి ఆమె వెళ్లి తన భర్తకు తెలిపినది. అయితే ఆమె ముందుగానే సాతాను వలన గర్భవతి అయినది. And she brought forth her first son, whose name was Cain, the son of Satan. ఆమె తన మొదటి కుమారుడి కన్నది. అతని పేరు కయ్యూను, సాతాను యొక్క కుమారుడు. Now you say that's wrong. ఇప్పుడు నీవు అది తప్పు అని చెప్తావు. All right, we'll just find out whether it's wrong or not. మంచిది, అది తప్పు కాదో మనం చూద్దాం. And I will put enmity between thy seed and the serpent's seed. నేను నీ సంతానమునకు సర్పము యొక్క సంతానమునకు వైరము కలుగు చేసేదను. What? The serpent's seed. ఏది సర్ప సంతానము? She had a seed and he had a seed. ఆమెకు ఒక సంతానమున్నది, దానికి ఒక సంతానమున్నది. And he shall bruise thy head and you shall bruise his heel. ఆయన నిన్ను తల చెరుగగొట్టును, నీవు ఆయన మడిమ మీద కొట్టుదవు. And a bruise there means to make an atonement. చెరుగగొట్టనగా దాని యొక్క అర్థం పాప నివృత్తి చేయటని అర్థం. Now there's your seed of the serpent. సర్పం యొక్క సంతానం ఎక్కడుందో చూడు. Now notice, here comes these two men out. గమనించు, ఏ విధంగా ఇద్దరు మనుషులు ఎలా వచ్చుచున్నారో గమనించు. Now this serpent, when he stood there, this great big giant of a fellow, stood up there, he was guilty of committing adultery with Adam's wife. ఈ యొక్క సర్పము, ఈ పెద్ద శూరుడు వీడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆదాము యొక్క భార్యతో వ్యభిచారము చేసిన నేరస్తుడు అతడు. Where's sin lay today? ఈ రోజు పాపం ఎక్కడుంటున్నది? What makes things the way they are today? వారు చేసే విధానాలకు కారణాలు ఏంటి? Now, I surely you can catch what I'm talking about. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు తప్పక గ్రహింపు చేసుకోగలరు. And there it was. అది అక్కడే ఉంటున్నది. And when he did, God said, begin to call for Eve and Adam. అతను అది చేసినప్పుడు దేవుడు హవ్వ ఆదామును పిలవని ఆరంభించాడు. And he said, I was naked. అతను చెప్పాడు, నేను దిగంబరిగా ఉన్నాను అని అన్నాడు. And he said, who told you was naked? నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు అని ఆయన అడిగాడు. Then they begin to, the army fashion passing the buck. వారు సైనిక పద్ధతిలో ఒకరిపై ఒకరు నేరాలు వేసుకోవడం ఆరంభించారు. Said, but the woman you give me, done it. నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ పని చేసినది. She was the one who persuaded me. ఆమె నేను బలవంత పెట్టినది. And she said, the serpent give me an apple. ఆమె చెప్పినది, సర్పము నాకు యాపిల్ ఇచ్చినది. All right, preacher, get next to yourself. అలాగైతే బోధకుడా, ఆ తరువాతది నీకు వర్తిస్తుంది. She said, the serpent beguiled me. సర్పము నన్ను మోసపుచ్చినది అని ఆమె చెప్పినది. Do you know what beguile means? బీగైల్, మోసపుచ్చుట అంటే అర్థం ఏంటో తెలుసా? Means defiled. అపవిత్రపరచుట అని అర్థం. And the devil never gave her an apple. దయ్యం ఆమెకు యాపిల్ ఇవ్వలేదు. The serpent has beguiled me. సర్పము నన్ను అపవిత్రపరిచినది. Then the curse came. ఆ తర్వాత శాపం వచ్చినది. He said, because you listened to the serpent instead of your husband, you took life from the world and you'll multiply your sorrows and your conception shall be to your husband and so forth. ఆయన చెప్పాడు, నీ భర్తకు బదులుగా నీవు సర్పము యొక్క మాట ఆలోకించేదివి కాబట్టి లోకములో నుండి జీవాన్ని నీవు తీసుకున్నావు. నీ వేదలు అధికము చేస్తాను. నీ భర్త ఇలా నీకు వాంఛ కలుగుతుంది. And because you listened to your wife instead of me, I took you from the dust, the high species, back to the dust you go. నీవు నా మాట కంటే నీ యొక్క భార్య మాటను వింటివి కాబట్టి నేను భూమిలో ఉండి పెద్ద జీవరాశినిగా చేసితని నీవు మన్నయిపోతావు. And serpent, because you did that, off goes your leg, upon your belly you'll go all the days of your life. సర్పముతో నీవు దీని చేసినవి కాబట్టి నీ కాళ్ళు ఊడిపోతవి. నీవు బ్రతుకు దినములనియు కడుపుతోనే నీవు ప్రాకుతావు. And you'll be hated and dust shall be your meat. నీవు అసహించుకొనబడదవు. నీవు మన్ను తింటావు. There you are. There's that missing link. అదే విషయం, అక్కడే తప్పిపోయిన గొలుసు ఉన్నది. Now, here comes Cain. ఇప్పుడు ఇక్కడ కయ్యూను వచ్చాడు. Let's watch the natures. అతని స్వభావాలు మనం గమనిద్దాము. Here comes Cain. ఇక్కడ కయ్యూను వచ్చాడు. What is he? అతను ఎవడు? He's a shrewd businessman. He tills the fields. Smart, intelligent, religious, very religious. What's his attributes now? అతడు తెలివి కలిగిన వ్యాపారస్తుడు. అతడు భూమిని తున్నేవాడు, తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, చాలా భక్తి గలవాడు. ఇప్పుడు అతని యొక్క గుణ విశేషాలు గమనించండి. Just move with me just for a few minutes longer. కొన్ని నిమిషాలు నాతో వాటిని కదలరండి. Here he comes out.
He knows he's moral. He wants to go to church. ఇతను ఇక్కడ వస్తున్నాడు, అతనికి నీతి ఉన్నదని అతనికి తెలుసు. అతను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాడు. He builds him a church, makes him an offering, brings an altar and తన కొరకు ఒక గుడిని కట్టుకున్నాడు, ఒక అర్పణ తెచ్చాడు, బలిపీఠాన్ని తెస్తున్నాడు. built an altar, put his flowers on it. ఒక బలిపీఠాన్ని కట్టాడు, తాను తెచ్చిన పూలు దానిపై పెట్టాడు. Put the field, fruits of the field, offered it to God. పొలములోని ఫలాలు తెచ్చి అర్పణగా దేవునికి అర్పణ చేశాడు. I said, there you are, Lord. I know we eat apples. That's what caused it. అదే విషయం ప్రభువా, మేము ఈ యాపిల్ తింటామని నాకు తెలుసు, దానిని అదే చేసినది. Some of his offsets has got the same kind of an idea. అతని యొక్క లంబరేఖల కొందరు అలాంటి ఆలోచనలోనే కలిగి ఉంటారు. Shows where it come from. అది ఎక్కడి నుండి వచ్చినదో అదే తెలియజేస్తున్నది. Brought his apples and out of the field and laid them on and said, this will make an atonement. అతని యొక్క యాపిల్ను పొలములో నుండి తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఇది ఒక ప్రాయశ్చిత్తం అని అన్నాడు. God said it wasn't apples. దేవుడు చెప్పాడు అది యాపిల్ కాదు అని అన్నాడు. But by spiritual revelation, Abel knew it was blood. అయితే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ద్వారా అది రక్తము అని హెబెల్ తెలుసుకున్నాడు. So he brought a lamb, hacked its throat, and it died. కాబట్టి అతని యొక్క గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాని యొక్క తలను ముక్కలుగా చేశాడు, అది చనిపోయినది. And God said, that's right. That's what done it. It was blood. అది మంచిది, అది దేవుడు అన్నాడు, అది అదే చేసినది, అది రక్తం. You know what blood I'm talking about? Or ఏ రక్తాన్ని గురించి నేను మాట్లాడుతున్నానో మీకు తెలుసా? సరేనా? it was blood that did it. రక్తమే అది చేసినది. Now watch. And then when Cain saw his holy roller brother had been accepted before God and signs and wonders was being taking place down there, he got jealous of him. ఇప్పుడు గమనించండి, అప్పుడు కయ్యూరు తన యొక్క హోలీ రోలర్ సహోదరుడు దేవుని చేత అంగీకరించబడటం చూడగా, అక్కడ సూచక్రియలు అద్భుతాలు జరగడం చూస్తుండగా అతని గూర్చి అసూయపడ్డాడు. He said, we'll stop this stuff right now. అతను అన్నాడు, ఇప్పుడే దీన్ని అంతటినీ మేము నిలుపు చేస్తున్నాము. Look at his brothers, look at his children on today. అతని సహోదరుల వైపు చూడు, ఈనాడు అతని బిడ్డల వైపు చూడు. I'm smarter than he is, so he got angry. నేను అతని కంటే తెలివిగలవాడును, అందుచేత అతని కోప్పడ్డాడు. Where did angry come from? కోపం ఎక్కడి నుంచి వచ్చినది? Could you say that anger? ఆ కోపాన్ని నీవు చెప్పగలవా? He killed his brother. He was a murderer. అతడు తన సహోదరుని చంపాడు, అతడు నరహంతకుడు. Could you call God a murderer? దేవుని నీవు నరహంతకునిగా పిలవగలవా? And Adam was the son of God. ఆదాము దేవుని యొక్క కుమారుడు. The Bible said that Adam was the son of God. That pure beginning back there. ఆదాము దేవుని యొక్క కుమారుడిని బైబిల్ తెలుపుతున్నది. అసలైన ఆరంభములు. Adam was God's son. ఆదాము దేవుని యొక్క కుమారుడు. And that jealousy and envy and everything could not come out of that pure stream. ఆ దేశము అసూయ మొదలగునవి స్వచ్ఛమైన ఆధారాన్ని పై విధమైన రాలేవు. It had to come through another place. మరొక స్థలం నుండి అవి రావాల్సి ఉన్నది. And it come through Satan, who was a murderer to begin with. ఆరంభం నుండి హంతకుడైన సాతాను నుండి అది వచ్చినది. The Bible said he was a liar and a murderer to begin with. బైబిల్ చెప్తుంది అతడు ఆది నుండి అబద్ధికుడును హంతకుడని బైబిల్ తెలుపుతున్నది. There it is. అదే విషయం. And he killed his brother. అతడు తన సహోదరుని చంపాడు. And that was a type of the death of Christ. అది క్రీస్తు యొక్క మరణానికి పోలికై ఉన్నది. Then out of that, of course, he raised up Seth to take his place. ఆ తర్వాత అక్కడి నుండి అతని స్థానాన్ని స్వీకరించుటకు షేతును ఆయన పుట్టించాడు. Death, burial, and resurrection of Christ. మరణము, పాతి పెట్టబడుట, క్రీస్తు యొక్క పునరుద్ధానము. And watch. Then here comes your giants. గమనించు, ఆ తర్వాత మీ యొక్క శూరులు వచ్చారు. Then Cain went to the land of Nod. ఆ తర్వాత కయ్యూను నోదు దేశంలోనికి వెళ్ళాడు. If his daddy was a great big giant of a fella, what would Cain be like his daddy? తన యొక్క తండ్రి పెద్ద శూరుడైనట్లయితే కయ్యూను ఏ విధంగా ఉండి ఉండును? తన తండ్రి వలే ఉంటాడు. And he went to the land of Nod and took one of his sisters. నోదు దేశంలోకి అతను వెళ్లి అతని యొక్క సహోదరులో ఒకతను చేసుకున్నాడు. Only way he could do. There's no more females could come going through Eve. అది చేయుటకు అదే ఒక మార్గం. హవ్వ ద్వారా తప్ప మరొకరు స్త్రీలు వచ్చుటకు వీల్లేదు. They claimed they had 70 sons and daughters. వారు 70 మంది కుమారులు కుమార్తెని కలిగి ఉన్నారని చెప్పుకొనుచున్నారు. If there was no female, ఇక స్త్రీలు ఎవరు లేనట్లయితే the Bible don't record females when they're born. Just man. వారు జన్మించినప్పుడు స్త్రీల గురించి బైబిల్ లిఖితం చేయలేదు.
పురుషులు మాత్రమే లెక్కించినది. And if there was no more females in Eve, when she died, the human race ceased to exist. She had to have daughters. హవ్వ చనిపోయినప్పటికీ హవ్వ తప్ప ఇతర స్త్రీలనే వారు లేనట్లయితే మానవ జాతి నిర్మూలమైపోతుంది. ఆమెకు ఆడపిల్లలు ఉండవలసి ఉంటున్నది. And he had to marry his own sister. అతడు తన స్వంత సహోదరినే పెళ్లి చేసుకునవలసి ఉన్నది. He went to the land of Nod and got his wife. అతను నోర్ దేశంలోకి వెళ్లి భార్యను తీసుకున్నాడు. And when he married her in there, there's where they found those great big giants, which were fallen sons of God who came through their daddy, the devil, through Cain. అతను అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద శూరులైన వారిని పొందాడు. వారే పడిపోయిన దేవుని కుమారులు అనబడేది. కయ్యూను ద్వారా వారి నాన్న దయ్యము ద్వారా వచ్చిన వారు వీరే. There's your missing link. అదే మీకు కనిపించకుండా పోయిన గొలుసు. And watch the seed of the serpent. సర్పం యొక్క సంతాన్ని గమనించు. Now watch. Remember, the seed of the serpent is religious. గమనించు, గుర్తుంచుకో, సర్పము యొక్క సంతానము భక్తి సంబంధితమైనది. Watch it start moving now for a few minutes. అది ఏ విధంగా ఆరంభమైనదో కొన్ని నిమిషాలు గమనించు. Here goes the seed of the serpent. సర్పం యొక్క సంతానమైన ఇతడు ఇక్కడి నుండే వెళ్తున్నాడు. What happened to them? వారికి ఏమి జరిగినది? Now let me just read something here I just wrote down this afternoon. ఈ మధ్యాహ్నం నేను రాసుకున్న దాని గురించి కొంత నేను ఇక్కడ చదువుతాను. What come through the line of Abel? హెబెలు యొక్క వారసత్వాన్ని బట్టి వచ్చింది ఏంటి? Listen to this. దీనిని వినండి. All right, along came Abel. మంచిది. హెబెలు తర్వాత వచ్చిన వారందరూ, After Abel come Seth. హెబెలు తర్వాత షేతు, After Seth come Noah. షేతు తర్వాత నోహు వచ్చాడు. After Noah come Shem. నోహు తర్వాత షేము వచ్చాడు. After Shem come Abraham. షేము తర్వాత అబ్రహాము వచ్చాడు. After Abraham come Isaac. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు. After Isaac come Jacob. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. After Jacob come Judah. యాకోబు తర్వాత యూదా వచ్చాడు. After Judah come David. యూదా తర్వాత దావీదు వచ్చాడు. After David come Christ. To the perfection. దావీదు తర్వాత సంపూర్ణతలోకి క్రీస్తు వచ్చాడు. Watch back there how the Spirit of God lived in Abel. ఏ విధముగా దేవుని యొక్క ఆత్మ హెబెల్లో నివసించినది అక్కడి గమనించు. Look how it lived in Seth. అది ఏ విధముగా షేతులో నివసించినది గమనించు. Look how it lived in Judah. యూదాలో అది ఏ విధముగా జీవించినది గమనించు. Look how it lived in David. దావీదులో అది ఏ విధముగా ఉన్నది గమనించు. Look at the same Spirit calling out through that righteous seed all the way down. అలా అలా కాలక్రమేపీ నీతిమంతుని సంతానాన్ని అదే ఆత్మ బయటకు పిలువబడటం గమనించు. No matter what they done, they were predestinated. వారు ఏం చేసినప్పటికీ అవసరము, వారు ముందుగా నిర్ణయించబడిన వారి. Look at Jacob, a dirty, యాకోబు వైపు చూడండి. I don't say this sacrilegious, but Jacob, a little shyster, hanging under his mother's coattail all the time. Run around a little sissy boy. నేను దీన్ని మతదృష్టిగా మాట్లాడలేదు. యాకోబు కొద్దిగా సిగ్గు బిడియమగల వ్యక్తి. తన యొక్క తల్లి చెంగును ఎల్లప్పుడూ పట్టుకుంటూ తిరిగేవాడు. కొద్దిగా అలా సిగ్గు కలిగిన వాడు. Put things over and went to deceive his father to get the blessing. అవన్నీ అతని వైపు వేసుకుని ఆశీర్వాదాన్ని పొందుకోడు కొరకై వెళ్లి తన తండ్రిని మోసగించాడు. But it was given to him before the foundation of the world. అయితే జగత్తుకు పునాదికి ముందే అది అతనికి అనుగ్రహించబడి ఉన్నది. Sure it did. అవును, అది నిజం. Went out there and lied to his father-in-law. అక్కడికి వెళ్లి తన మామ యొద్ద ఉంటున్నాడు. And took some speckled sticks, poplar sticks, and put them in the water to scare these cattle when they were pregnant to make them bring forth speckled cattle so he could cheat and get them cattle. కొన్ని చారడగల పులలను, కొన్ని బూరుగు చెట్టు పులలను పశువులు ఈనుకాలమందు వాటికి భయం పుట్టుట కొరకై నీళ్ళలో వాటి దగ్గర పెట్టాడు. మచ్చల కలిగి పుట్టుట కొరకై అలా చేశాడు. కాబట్టి అతను మోసం చేసి ఆ పశువులను సంపాదించాడు. God blessed him in it. It's right. దేవుడు అందులో అతన్ని ఆశీర్వదించాడు. అవునా? Woe to anybody says anything about Jacob. యాకోబును గురించి ఏదైనా చెప్పిన వానికి శ్రమ. You know what? You know what the false prophet said, or he was prophesying right? Balaam. అబద్ధ ప్రవక్త చెప్పినదేంటో మీకు తెలుసా? అతడు అనగా బిలాము సత్యాన్ని ప్రవచించాడు. He said, "Everyone who blesses him will be blessed, and everyone who curses him will be cursed." అతను దీవించువారు దీవించబడుదురు, అతను శపించువారు శపించబడుదురు అని చెప్పాడు అతడు. I took Egypt, I found him as in a strange land, and as an eagle stirs her nest, I stirred him and took him out. నేను Hallelujah. యాకోబును స్వీకరించుకుని
అన్య దేశములో నేత్రి కనుగొటని పక్షరాజు తన గుడు రేపి నేను ఆ విధముగా అతన్ని బయటికి తీసుకుని వచ్చుదని. హల్లెలూయా. శక్తి చేతులు బలము చేతులు కేక నా యొక్క ఆత్మలోనే ఇది జరుగునని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ యొక్క సంపూర్ణతలోకి అదే వచ్చుని గమనించండి. ఆ ఆత్మ క్రీస్తునందలి సంపూర్ణతలోకి కార్యనిర్వహణ చేసుకొనుచూ వచ్చినది. పితరులు ఒక్కొక్కరిలో ఉండి ఇప్పటి వరకు వచ్చినది. వారు ఏమి చేశారు, ఏమి చెప్పారని కాదు, వారందరూ నిశ్చయంగా నీతిమంతుల సంతానమై ఉంటున్నారు. ఇక్కడైతే నీతిమంతుడైన అబ్రహాము మహిమ కలుగును కాక నాకెంతో ఆనందంగా ఉన్నది. When righteous Abraham met Melchizedek, who was God himself. నీతిమంతుడైన అబ్రహామును మెల్కిసెదెకు కలుసుకున్నప్పుడు సాక్షాత్తు దేవుడుకు ఆయన్నే కలిసినప్పుడు. Who was Melchizedek? మెల్కిసెదెకు ఎవరు? The king of Salem, which is king of Jerusalem. King of peace. షోలేము రాజు, సమాధానపు రాజు అనబడిన యెరూషలేము రాజు. He had no father. He had no mother. He never had a beginning of days nor an ending of life. Ever who he is still living. తల్లి తండ్రి లేనివాడు, జీవితానికి ఆరంభము అంతము లేనివాడు, నిత్యము ఉంటున్నవాడు, ఇప్పుడు జీవిస్తున్నాడు ఆయన. He never was born. He never will die. ఆయన ఎప్పుడు జన్మించలేదు, ఆయన ఎప్పుడు మరణించాడు. He never had father or mother. He never had a beginning of days or ending of life. ఆయనకు తల్లి తండ్రి లేరు, జీవిత ఆరంభము అంతము లేనివాడు ఆయన. Tell me who it was. ఆయన ఎవరో చెప్పు. The eternal God. నెచ్చుడగు దేవుడు. And what we call I forget just what you call that now. Theophany is what it is. మీరు చెప్పేదాన్ని నేను మర్చాను. అది థియోఫనీ. Just like not a myth, but yet it's just something made manifest. ఏదో అభూత కల్పన కాదు, అయినప్పటికీ అది ఒకటి బయలుపరచబడవలసి ఉన్నది. Like he come to Abraham in the tent up there like an angel and prophesied and told Sarah she laughed behind him and so forth. The same thing. ఒక దేవదూత వలె గుడారపు వెలువడ అబ్రహాం ఉన్నప్పుడు అతని యొద్దకు ఆయనే వచ్చి ప్రవచించాడు. చెప్పినప్పుడు ఆయన వెనకాల ఉండి షారా నవ్వినది. అదే విషయం. Here he was. He met Melchizedek. అతను అక్కడే ఉన్నాడు. మెల్కిసెదెకును అతని కలుసుకున్నాడు. And great grandfather Abraham in the seat of the righteous paid tithes to Melchizedek, and it was allotted to his great grandson down here. The seed of the righteous. నీతిమంతులైన సంతానముగా తన యొక్క తాత అయిన అబ్రహాము మెల్కిసెదెకు దశమ భాగము చెల్లించాడు. అది అతని మునిమయుడగు నీతిమంతుల సంతానమునకు అది పంచిపెట్టబడినది. Now here comes the seed of the serpent. మరి ఇప్పుడు సర్పము యొక్క సంతానం వస్తున్నది. Now remember there'll be enmity, war between them. గుర్తుంచుకోనండి, వారి మధ్య వైరము, యుద్ధం ఉంటుంది. The seed of the serpent comes along, and what does it produce? సర్పం యొక్క సంతానం వచ్చి అది ఉత్పత్తి చేసేది ఏంటి? Now let's take the first few years. మొదటి కొద్ది సంవత్సరాలను తీసుకుందాము. Watch what takes place now. We read it right down because I've just checked it up. అక్కడ జరిగింది ఏంటో గమనించండి. మనం ఇప్పుడే దాన్ని చదువుదాము, ఎందుకంటే నేను ఇప్పుడు దాన్ని వెతుకుతున్నాను. The seed of the serpent produced Cain. సర్పం యొక్క సంతానము కయ్యూను ఉత్పత్తి చేసినది. Cain went to the land of Nod, produced giants. కయ్యూను నో దేశానికి వెళ్లి శూలను పుట్టించాడు. And then to come to the land of Noah. వారు నోహు దేశంలోనికి వచ్చారు. They were smart, educated, intelligent people. వారంతా తెలివి కలిగిన వారు, విద్యావంతులు, జ్ఞానము కలిగిన వారు. Is that right? అవునా? They were builders, inventors, scientists. కట్టుబడి చేయువారు, పరిశోధకులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు. Not through the seed of the righteous, but through the seed of Satan, the serpent. నీతిమంతుల సంతానం వల్ల కాదు, కానీ సర్పము యొక్క అనగా సతాను యొక్క సంతానము వలన. They were such men as scientists and builders and great men, educators. వారంతా విజ్ఞాన శాస్త్ర వలె, నిర్మాణికుల వలె, గొప్ప గొప్ప వారి వలె, విద్యావంతుల వలె ఉన్నారు. The scripture says so. లేఖనం అలాగా చెప్తుంది. They worked brass, they worked iron, they worked metals. వారందరూ ఇనుము పని, ఇత్తడి పని చేసేవారు. వారంతా లోహ పనిముట్లు చేయువారు. They invented things వారు కార్యాలను కొత్తగా వాటిని కనుగొనేవారు. to temper different metals and build houses and so forth. వారంతా రకరకాలైన లోహాలు కాల్చి చేసేవారు, ఇల్లు మొదలగిన వాటిని కట్టారు. Scripture says so. అలాగని లేఖనం తెలియజేస్తున్నది. And they were scoffers at the seed of the woman, Noah.
the righteous. స్త్రీ సంతానమైన నీతిమంతుడైన నోహును వారే ఎగతాళి చేసిన వారు. Is that right? అవునా? Let's follow them a little farther. ఇంకొద్దిగా వారిని వెంబడిద్దాం. Then we get them up to the ark. Everything was destroyed. అటు తర్వాత ఓడ వరకు వారిని వెంబడిద్దాం. అంతా నాశనం చేయబడినది. Got in such a conglomeration of sin, and they took the ruling, the smartest and intelligent. కరుడు కట్టిన అట్టి పాపాన్ని వారు కలిగి ఉంటున్నారు. తెలివి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు చట్టాన్ని తీసుకున్నారు. So God looked down, there wasn't very many left, so He just took Noah and his family into the ark and rained the water down and destroyed the whole thing. దేవుడు తొంగి చూసేటప్పటికి కొద్ది మంది మాత్రమే మిగిలారు. కాబట్టి నోహువును అతని కుటుంబాన్ని ఓడలోకి తీసుకుని వర్షాన్ని కురిపించి సమస్తాన్ని నాశనం చేశాడు. Took Enoch up beforehand. అంతకుముందు హానోకు పైకి తీసుకుని పడబడ్డాడు. Is that right? అవునా? There was all the seed, almost all the seed, but His purpose has to be fulfilled. మరంతా కూడా సంతానమే. అయితే ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చబడవలసి ఉన్నది. Now, Noah and his sons, which come out, Ham, Shem, and Japheth, come out in the righteous line. నోహువును అతని యొక్క కుమారుడు హాము, షేము, యాపెతు నీతిమంతుల వరుసలో బయటికి వచ్చారు. How did the seed ever get over? ఆ విత్తనం ఆ విధంగా ఎలాగ వచ్చినది? The seed come over in the ark just like it did in the beginning through the woman, their wives. ఆ విత్తనము ఆరంభమందు ఎలాగో ఆ విధంగానే వారి భార్యల వలన స్త్రీల ద్వారా ఓడలోకి వచ్చినది. They carried the seed of Satan through the ark just as Eve packed the seed of Satan to give birth to Cain through the woman. సర్పం యొక్క సంతానాన్ని వారు ఓడలోకి తీసుకుని వచ్చారు. ఏ విధంగా హవ్వ సర్పం యొక్క విత్తనాన్ని మూటగట్టుకుని కయ్యూనును కన్నదో ఆ విధంగా స్త్రీ ద్వారా అది వచ్చినది. You put them women in your platforms for preachers. The Bible condemned it. మీ యొక్క స్త్రీలను బోధకులుగా వేదికను నిలబెడతారా మీరు? బైబిల్ దాన్ని ఖండిస్తున్నది. Paul said, if any man thinks himself to be a prophet or even spiritual, let him acknowledge what I write the commandments of the Lord, but if he be ignorant, just let him be ignorant. పౌలు చెప్తున్నాడు, ఎవడైనను తను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినను తలంచుకునేలా నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢముగా తెలుసుకునవలను. ఎవడైనను తెలియబడిన వాడైతే తెలియని వాడిగానే ఉండనిమ్ము. That's why I walked out of the Baptist church down here. అందుచేత నేను బాప్టిస్ట్ సంఘం నుండి బయటికి వచ్చాను. Brother Fleeman was here a while ago. I think he was there that night. కొంతకాలం సహోదరు ఫ్లీమన్ ఇక్కడ ఉన్నాడు. గత రాత్రి అతడు అక్కడున్నాడని అనుకుంటున్నాను. Dr. Davis said, you'll stand up here and ordain these women for preachers. డాక్టర్ డేవిస్ చెప్పారు, నీవిక్కడ నిలబడి ఈ స్త్రీలను బోధకులుగా అభిషేకించు అని చెప్పాడు. I said, I will not do it. No, indeed. నేనది చేయను, అవసరం లేదు అని నేను అన్నాను. He said, well, I'll throw you out. అలాగైతే నేను నిన్ను బయటికి గెంటి వేస్తున్నాను అని అన్నాడు. I said, I've been thrown out of bed. బయటికి గెంటి వేయబడమే మేలు అని నేను చెప్పాను. I said, this is the word of God and it condemns the thing. And I cannot hold up for what God condemns. No, sir. ఇది దేవుని యొక్క వాక్యం, అది ఈ విషయాన్ని ఖండిస్తున్నది. దేవుడు ఖండించిన దానిని నేను పట్టుకునను లేదండి అని నేను చెప్పాను. Ever who does it is showing they're false teachers, false prophets. అది ఎవరు చేస్తారో అలాంటి వారు అబద్ధ ప్రవక్తలని అబద్ధ బోధకులని తెలియబడుతుంది. The Bible said they would be అలాంటి అబద్ధికులు వస్తారని బైబిల్ చెప్తుంది. deceive the very elect if possible. మధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసపరచుట. There you are. అది అదే. Notice this now. ఇది గమనించు. And out of there, then come Ham. Ham with his wife and them. ఆ తర్వాత అక్కడి నుండి హాము అతని భార్య వారంతా He had a curse put on him. అతన్ని అతను శపించాడు. From Ham come Nimrod, who built Babylon. హాము నుండి నిమ్రోదు వచ్చాడు. బబులోను కట్టినవాడు అతడే. Out of Babylon come the Catholic Church, the beginning of it. బబులోను నుండి కథలిక సంఘం వచ్చినది ఆరంభములోనే. Come on down through Ahab. అక్కడి నుండి అహాబు వచ్చాడు. Come on down from Ahab into Judas Iscariot, wound it up, the Antichrist. అహాబు దగ్గర నుండి యూదా ఇస్కరియోతు చుట్టబడి అంత్యక్రీస్తు అయ్యాడు. And in this last days, here is the spirit of the Antichrist and the spirit of the Christ. మరిప్పుడు కడవరి దినాలలో ఇక్కడ అంత్యక్రీస్తు ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ ఉంటున్నది. The spirit of the Antichrist saying the days of miracles is past. అంత్యక్రీస్తు ఆత్మ చెప్తుంది అద్భుత కార్యాలు జరిగే దినాలు గతించినవి అని. The spirit of Christ saying He's the same yesterday, today, and forever. క్రీస్తు యొక్క ఆత్మ చెప్తున్నది
ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని. The spirit of Antichrist says it don't make any difference if you're baptized in Father, Son, Holy Ghost, poured, sprinkled, whatever it is, it means the same thing. అంత్యక్రీస్తు ఆత్మ చెప్తున్నది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మము, చిలకనింపు బాప్తిస్మము, కృంభనింపు బాప్తిస్మము ఏదైనప్పటికీ అంతా ఒక్కటే అని చెప్తుంది. The Bible says that God's infallible and He can't change. బైబిల్ చెప్తుంది దేవుడు మడతప్పని వాడు, ఆయన మరని వాడు. You got to serve. నీవెవరిని సేవించాలనుకుంటున్నావు? It's up to you. అది నీకే సంబంధించినది. Now, you say, can they dwell together? వారు కలిసి జీవించగలరని నీవు చెప్పవచ్చు. You said that there in that ark, Brother Branham, you had in there both Ham and Seth. సోదరు అబ్రహాం, ఆ ఓడలో హాము షేతు ఇరువురు కలిసి ఉన్నారని నీవు చెప్పవచ్చు. That's right. Exactly right. అది నిజంగా వాస్తవం. Ham was evil. Seth was religious and righteous. హాము దుష్టుడు సంబంధి, షేతు నీతిమంతుడు భక్తి గలవాడై ఉంటున్నాడు. All right, let's follow Ham. అవును, హామును వెంబడిద్దాము. All right, now there's Ham and Seth in the same ark. One a righteous, the other unrighteous. సరే, అక్కడ ఒకే ఓడలో నీతిమంతుడు అనీతిమంతుడైన హాము షేతు ఇరువురు ఉండిరి. There was a crow and a dove in the same ark. ఒకే ఓడలో కాకి పావురము అక్కడ ఉండెను. There was Judas and Jesus in the same church. యూదా మరియు యేసు ఒకే సంఘములో ఉండిరి. There was the Antichrist and the Holy Spirit in the same church. ఒకే సంఘములో అంత్యక్రీస్తు పరిశుద్ధాత్మ అక్కడే ఉండిరి. And today the same spirits work. ఏ రోజు అవే ఆత్మలో పనిచేస్తున్నవి. Having a form of godliness, very religious, but having a form of godliness and denying the power thereof, from such turn away. పైకి భక్తి గల వారి వలె ఉండి, చాలా భక్తిగా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని నిరాకరించుట, ఆ విధంగా మార్పు చెందుట. The Holy Spirit claiming Jesus Christ the same yesterday, today and forever. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉండునని ఒక్కరిస్తున్నారు. Which side will you choose? ఏ దిశను నీవు కోరుకుంటున్నావు? The Antichrist says that this is just a book of creed. అంత్యక్రీస్తు ఆత్మ చెప్తున్నది ఇది కేవలము మత సంబంధమైన పుస్తకము అని. We'll repeat the Apostles' Creed. మేము అపోస్తుల యొక్క సిద్ధాంతాన్ని మరలా చెబుతున్నాము. I challenge any preacher to tell me where the Apostles' Creed is found in the Bible. అపోస్తుల యొక్క సిద్ధాంతం బైబిల్ గ్రంథములో ఎక్కడ కనుగొనబడినదో నాకు చెప్పమని ఏ బోధకునైనా సవాలు చేస్తున్నాను. I believe in God the Father Almighty, the Creator of heavens and earth, Jesus Christ the Son. I believe in the Holy Roman Catholic Church, the communion of saints. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడకు తండ్రియగు దేవుని యందు నేను విశ్వాసముంచుచున్నాను. పరిశుద్ధుల సహవాసమైన పరిశుద్ధ రోమన కథోలిక సంఘాన్ని నేను నమ్ముతున్నాను. Where do you find that in the Bible? బైబిల్ గ్రంథంలో దాన్ని నీవెక్కడ చూస్తున్నావు? And yet you repeat it in your big Methodist and Baptist churches. అయినప్పటికీ పెద్దదైన మీ యొక్క బాప్టిస్టు మెథడిస్టు సంఘాలలో మరలా చెప్తున్నావు. It's a doctrine of the devil. And false prophets are teaching it. దయ్యము యొక్క సిద్ధాంతం, అబద్ధ ప్రవక్తలు దాన్ని బోధిస్తారు. I hope I don't hurt your feeling, but I'm pitting that to this tabernacle. నేను మీ యొక్క భావాలను గాయపరుస్తున్నాను అనుకోవటం లేదు, అయితే నేను దీన్ని ఈ యొక్క మందిరానికి తగిలిస్తున్నాను. You here at the Branham Tabernacle abstain from such stuff. మీరు ఇక్కడ బ్రహ్మ మందిరములో ఉంటున్నవారు అటువంటి వాటిని విడిచిపెట్టండి. Anything that believes in communion of saints is spiritualism. చనిపోయిన పరిశుద్ధులతో ప్రార్థించడం యందల విశ్వాసమే ఆత్మల సంబంధము. There's one mediator between God and man, and that's the man Jesus Christ. దేవునికి మనుషునికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు నరుడు. I don't care how many Marys there is. ఎంతమంది మరియలు అక్కడ ఉన్నా లెక్క చేయవద్దు. See how that woman's seed back there did? చూడండి ఏ విధంగా స్త్రీ యొక్క సంతానం అక్కడ ఉండి చేసినవి చూడండి. See how the woman's seed carried over there? చూడండి ఏ విధంగా స్త్రీ యొక్క సంతానము అక్కడికి తీసుకుని రాబడినదో చూడండి. Look at today in America. అమెరికాలో ఈనాడు ఏమి జరుగుతుందో చూడండి. America is the seed of the devil. అమెరికా దయ్యం యొక్క సంతానం. What is it? She's a woman's nation. ఏంటది? అది ఆమె స్త్రీ యొక్క దేశమై ఉంటున్నది. You've heard this is a woman's world. That's right. ఇది స్త్రీల ప్రపంచం అని మీరు విని ఉంటారు, అవునా? It's a woman's nation. They set the pattern. ఇది స్త్రీ యొక్క దేశం. వారొక మాదిరిని చేకూర్చుకున్నారు. I went over here not long ago in Switzerland. కొంచెం కాల క్రితం నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను.
The women saying, one little Holy Ghost woman said, you know, if I go over in America, they say the women's got freedom. అక్కడ ఉన్న స్త్రీలు చెప్పారు, పరిశుద్ధాత్మ కలిగిన ఒక చిన్న స్త్రీ చెప్పినది, నీకు తెలుసా, నేను అమెరికా వెళ్ళినట్లయితే స్త్రీలకు స్వతంత్రత కలదు అని వారు చెప్తారు అని అన్నదామె. So let me tell you what it leads to. Now I began to tell her. అది దేనికి నడిపిస్తుందో నేను నీకు చెప్తాను అని నేను చెప్పాను. నేను ఇలా చెప్పని ఆరంభించాను. Oh mercy, I don't want none of that. అయ్యో, అలాంటివి నాకు అవసరం లేదు అని ఆమె చెప్పినది. So that's where it leads to. అది నేను అక్కడ నడిపిస్తున్నది. You know, they don't do things there like they do here. ఇక్కడ చేయనటువంటి పనులు వారు అక్కడ చేయరు. What is it? ఏంటది? Let me show you that America is a woman. అమెరికా ఒక స్త్రీ అని నేను మీకు చూపిస్తాను. On our coin is a woman's picture. మన యొక్క నాణ్యం మీద స్త్రీ బొమ్మ ఉన్నది. Everything in here is a woman. ప్రతి దానిలో కూడా స్త్రీయే. Tell me there ain't enough bootleg joints in the country would have. చట్ట విరోధంగా దేశంలో తయారు చేస్తున్న మద్యపానం తయారు చేసే వారిని తీసుకుని ఒక చోట పెట్టు. You put 40 bootleg joints in this city and put 3 prostitutes, good-looking women, twist themselves down the street, they'll send more souls to hell lusting after and all the bootleg joints you could put in the city. 40 చట్ట విరోధంగా మద్యపానం తయారు చేస్తున్న వారిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి బాగా కులుగుతూ వీధుల్లో నడిచే అందమైన స్త్రీలను, ముగ్గురిని, వేశ్యలను అక్కడ పెట్టినట్లయితే ఆ చట్ట విరోధంగా తయారు చేసే వారి కంటే ఆ స్త్రీలే వారిని దుష్ట ఆశతో చూచే వారి వలన అనేక ఆత్మల నరకానికి వారు పంపించగలుగుతారు. Exactly right. అది ఖచ్చితంగా వస్తువైన విషయం. Who is it then? It's woman. అలాంటప్పుడు అది ఎవరు? అది స్త్రీ. What is she? ఆమె ఎవరు? She's the God of America. ఆమె అమెరికా దేశం యొక్క దేవుడు. Take some of these old movie actors and get up here and married 4 or 5 times, living with 3 or 4 different husbands at the same time. సినిమాలోని పాత నటీనటులను తీసుకో, ఇక్కడ నుండి వెళ్లిపోయి 4-5 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒకసారి 3-4 భర్తలతో కాపురము చేస్తారు. And some of these magazines expose and taking their pictures naked out here. వారిని గురించి తెలియజేసే కొన్ని పత్రికలు బట్టలు లేకుండా వారి బొమ్మలు తీసి ఇందులో వేస్తారు. And you little girls set that as your example. చిన్న ఆడపిల్లలైన మీరు వారిని మీకు మాదిరిగా తెలుసుకుంటారు. Why? Because your mammy before you, perhaps. Your grandmammy before you. ఎందుకని? మీకంటే ముందుగా మీ అమ్మ లేక మీకంటే ముందుగా మీ అమ్మమ్మ అలా చేస్తారేమో. You see where that seed of the serpent works in? సర్పం యొక్క సంతానం ఎక్కడ పనిచేస్తుందో మీరు చూడండి. Certainly it is. అవును, అది వాస్తవంగా జరుగుతుంది. What's it done? అది చేసిన పనేంటి? If iniquity is a visit to 14 generations under the law, what will iniquity be a visit in this day? When the seed of the righteous is about worked out. ధర్మశాస్త్రం కింద అతిక్రమం 14 తరాలుగా వస్తున్నట్లయితే నేడు దినమనం ఉన్నటువంటి అతిక్రమం ఎంతవరకు సాగి వస్తుంది? నీతిమంతుల సంతానము కార్యారంభం అయ్యే వరకు. And God said there'd come a time if you didn't cut the work short, there'd be none of it left. దేవుడు చెప్పాడు, ఒక కాలము రాబోతున్నది, ఆయన ఆ కాలాన్ని కొద్ది చేయకపోయినట్లయితే ఎవరును విడిచిపెట్టబడరు. We're at the end time. మనము కడవరి కాలములో ఉన్నాము. Hunt the righteous tonight. Go to the cities. నగరానికి వెళ్ళు, నీతిమంతుల కొరకై వేటాడు. Oh, you find church members just as loyal to the Baptists and Presbyterians and so forth as it can be. బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ మొదలైన సంఘాల సభ్యులు ఎంతో నమ్మకస్తులై ఉండవచ్చు. They have no more to do with God than a rabbit has to put on snowshoes. మంతు చెప్పులు తొడుక్కున్న కుందేలు కంటే దేవుని ఎల్ల వారికి ఉన్న ప్రత్యేకత ఏమీ లేదు. Know nothing about it. వారి గురించి ఏమీ తెలియదు. All they know, are you a Christian? I'm a Catholic. నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను కథోలిక్కను అని అంటారు. Are you a Christian? I'm a Baptist. నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను బాప్టిస్టు వాడిని చెప్తారు. Are you a Christian? I'm Presbyterian. నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను ప్రెస్బిటేరియన్ అని చెప్తారు. Are you Christian? I'm Pentecostal. నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను పెంతెకొస్తు వాడను అని చెప్తారు. That don't have nothing to do with it. దాని గురించి వారికి ఏమీ తెలియదు. You're a Christian because that God, by His grace, saved you and you know about it. నీవు ఒక క్రైస్తవుడు ఎందుకంటే దేవుడు ఆయన కృపను బట్టి రక్షించాడు, దాని గురించి నీకు తెలుసు. And something has changed your life that you live different. Amen. And you're a new person in Christ Jesus. Praise the Lord. Certainly. నీవు మరో విధంగా జీవించుట కొరకై ఒకటి నిన్ను మార్చినది. నీవు ఒక నూతన వ్యక్తివి, యేసుక్రీస్తునందు నూతనమైన సృష్టివి, వాస్తవం. But you see where the seed of the serpent. సర్పము యొక్క సంతానం ఎక్కడుందో నీవు చూస్తున్నావా? What was the seed of the serpent? Adultery. సర్పము యొక్క సంతానం అంటే ఏంటి? వ్యభిచారము. You follow it? Adultery with Eve. మీరు గ్రహిస్తున్నారా? హవ్వతో వ్యభిచారము. What happened to that? దానికి జరిగింది ఏంటి?
What brought that forth? అది దేన్ని పుట్టించినది? What is it tonight? ఈ రాత్రి అది ఏంటి? Look back at her a few years ago when the first song came out. గతాన్ని చూడండి. కొద్ది సంవత్సరాల క్రితము ఆ మొదటి పాట పాటబడినప్పుడు వచ్చే You older people, when they used to censor songs before they let it be sung on the radio. పెద్దవారైన మీకు తెలుసు, రేడియోలో పాడక మునుపు వాటిని ముందుగా సెన్సార్ చేసేవారు. And the first one come out was that roll 'em girlies, roll 'em, showing your pretty knees and all like that. మొట్టమొదటి వచ్చేదేమనగా ఆడపిల్ల పావడాల్లో మోకాల వరకు చుట్టూ నీ యొక్క అందమైన మోకాలు అగపరచు. Laugh at Pa and Ma and give 'em all a ha ha ha. అమ్మా నాన్న నవ్వి వారందరికీ అహహా ఇవ్వు. That's the first one they let slip through. మొదటిగా జారిపోయింది అదే. Where do you think the guy is tonight that wrote that song? ఆ పాఠం రాసిన వాడి రాత్రి ఎక్కడ ఉన్నాడు? He's dead. చచ్చిపోయాడు. What do you think of Clara Bow, who come out the first and said the dangerous curves and the striptease that sent thousands of souls to hell? క్లారా బౌను గురించి మీ యొక్క తలంపేంటి? మొదటిగా వచ్చి అపాయకరమైన వంకులు అని చెప్పినది. వేల మంది ఆత్మ నరకానికి పంపించిన వస్త్రాలు లేకుండా ఉండే నాగరికత అలా చేసినది. Where do you think she is tonight? She's been dead for a long time. ఈ రాత్రి ఆమె ఎక్కడ ఉంటుందని మీరు తలస్తున్నారు? ఆమె చనిపోయి ఎన్నో సంవత్సరాలైనది. Where is she at with that body of hers? ఆమె యొక్క శరీరం ఆమె ఎక్కడెక్కడ ఉన్నది? Laying yonder, cankered in the dust, and the worms and maggots has eat to it. ఎక్కడో దూరాన మట్టిలో పురుగులు పట్టిపోయినది. పురుగులు తదితరమైనవి తినివేసినవి. And her soul lays yonder before a just God. నీతిమంతుడు దేవునికి దూరాన ఆమె ఆత్మ పడి ఉన్నది. Where is the man that took that woman and made them old dirty looking clothes that they put on to push them all out in one way and the other, misfit them? వికారంగా కనిపించే అలాంటి వస్త్రాలు ధరించి ఒక విధంగా బయటకు కనిపించే సరిసరి చేసుకోకపోయినటువంటి వస్త్రాలు ధరించే స్త్రీని తీసుకునేవారు ఎవరు? So what do they do it for? దేని కొరకని వారు చేస్తారు? Why do you wear those kind of things for? అలాంటివి ఎందుకు ధరిస్తారు వారు? Because you want man to look at you. No other way to prove it. కారణం పురుషుడు నిన్ను చూడాలని నీవు ఆశిస్తావు. ఇంకొక విధంగా దానిని రుజువు చేయలేవు. And do you know that when you do that and some old sinner looks at you, you know what's happened? నీవాలోకి చేసినప్పుడు ఒక పాత పాపి నిన్ను చూసినట్లయితే ఏమి జరుగుతుందో నీకు తెలుసా? If the judgment bar you say, Brother Branham, this is true to my husband as I can be, you'll be counted guilty of committing adultery. ఆ తీర్పు సమయాన నీవిలా చెప్పవచ్చు, సహోదర బ్రహ్మ, నా భర్తలో నేను నమ్మకంగా ఉన్నాను అని. నీ వ్యభిచారం చేసిన దానవుగా నేరారోపణ చేయబడతావు. Jesus said, whosoever looketh upon a woman to lust after her has committed adultery with her already in his heart. ఎవడైనా మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినట్లయితే అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగునని యేసు చెప్పాడు. Well, that man has to answer for committing adultery. Who's going to be the one that caused it? ఒక వ్యక్తి తాను వ్యభిచారం చేయడానికి కారణభూతులెవరో వారిని బట్టి ఆ వ్యభిచారం చేసినందుకు అతను జవాబు చెప్పాల్సిన వాడై ఉంటున్నాడు. The way you dressed yourself and presented yourself. నీవు బట్టలు ధరించి నిన్ను కనపరుచుకున్న విధానాన్ని బట్టి. I don't mean to say you have to dress like something other out of an antique box. ఏదో ఇంకో విధంగా ఒక అందమైన పెట్టెలాగా నీ వస్త్రాలను ధరించుకోవాలని నా భావం కాదు. But you can look more like a lady. అయితే నీవు సభ్యత గల స్త్రీగా బట్టలు ధరించుకోవాలి. Get out here and strip your little shorty shorts and tie a little ribbon around it like getting your baby with his eyes like a cigarette tray with a cigarette in your mouth walking down the street. నీవిక్కడి నుండి వెళ్ళి నీ పొట్టి వస్త్రాలు చింపివేయి. మరి ఒక చిన్న రిబ్బను అలా చుట్టూరా చుట్టుకో. నోట్లో సిగరెట్ పెట్టుకుని నీ యొక్క బిడ్డను సిగరెట్ పెట్టే మారిగా అలా పట్టుకుని వీధుల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు. But you don't do that for no good purpose. నీవు దాన్ని ఎటువంటి ఉపయోగార్థము నీవు చేయవు. You might be innocent of the fact, but the devil's using you for a tool just like he did Eve. నీవు ఆ నిజాన్ని గురించి అమాయకురాలవు కావచ్చు. అయితే హవ్వను ఏ విధముగా దయ్యం వినియోగించుకున్నదో నిన్ను కూడా ఒక ఆట వస్తువుగా దయ్యం వినియోగించుకుంటున్నది. Why is it a woman's nation? ఎందుకని అది స్త్రీల దేశము? Because it's leading right up to the domination of Catholicism. ఎందుచేతనగా కేథలిక్ పెరుగుదల కొరకై అది ముందుకు నడిచిపోతున్నది. What is it today? నేటి దినాన ఏంటి? You never hear them mention Jesus. యేసుని గురించి ఉచ్చారణ చేయడం నీవిక వినలేవు. Hail Mary. Mary, Mother of God. Saint Cecilia, all kinds of saints. Dead saints. దేవుని తల్లి మరియా నీకే జయము. సెయింట్ సెసిలియా పలు రకాలమైన పరిశుద్ధులు. Here not long ago I was down in Mexico last year.
కొంతకాలం క్రితమే గత సంవత్సరం నేను మెక్సికోలో ఉన్నాను. Here come a poor woman dragging her knees all drug off like that and hiding, crying and holding her hands. ఈడ్చుకుంటూ ఒక దీనులైన స్త్రీ వచ్చింది. ఆమె మోకాళ్ళు అలా ముందుకు పెట్టుకుని ఉన్నది, కప్పుకొని ఉన్నది, ఏడుస్తూ చేతులు ముడుచుకొని ఉన్నది. And her father walking along packing two little children and crying, mother suffering so called some woman that they call a saint died. తండ్రి ఇద్దరు పిల్లలు ఎత్తుకొని వారు ఏడుస్తున్నారు, వెంటనే నడుస్తూ ఉన్నాడు. తల్లి అలాగే బాధపడుతుంది. ఎందుకంటే ఎవరో స్త్రీ వారు ఆమెను భక్తురాలని పిలుస్తారు. ఆమె చనిపోయినది. They had her statue up there on a hill. Some lover killed her. ఆ కొండ మీద వారు ఆమె బొమ్మను పెట్టారు. ఆమెను ఒక ప్రియుడు చంపాడట. And as soon as she gets killed like that, of course she's a saint, she's Catholic. ఆమె ఆ విధంగా చంపిపోయిన వెంటనే అలా చేశారు. ఎందుకంటే ఆమె భక్తురాలు, ఆమె కథోలిక్ స్త్రీ. So then she was going to do repentance. ఆమె పశ్చాత్తాపురాలై అలా వెళ్తూ ఉంది. And she had to drag 2 miles over cobblestones to do repentance. ఆమె పశ్చాత్తాపం పొందుకుంటూ కరుకురాల బండపై నుండి 2 మైళ్ళు ఆమెను ఈడ్చుకుపోయారు. Brother, if there is one thing that I have to do, Jesus Christ died in vain. సహోదరుడా, నేనేమైనా ఒక్క పనైనా చేయగలిగినట్లయితే అందుకు యేసుక్రీస్తు చనిపోవడం వ్యర్థమైపోతుంది. Grace, I am saved and not by myself, but by the will of God and by the goodness of God. నాకు నేనుగా కాదు కానీ కృప ద్వారానే నేను రక్షించబడితిని. అది దేవుని యొక్క సంకల్పము చేతను ఆయన యొక్క కనికరము చేతనే నేను రక్షించబడి ఉన్నాను. Them reporters asked me, said Mr. Branham, సమాచారం రాసేవని అడిగారు. మిస్టర్ బ్రన్హామ్, the little dead baby been brought to life and a few things there. చనిపోయిన చిన్న బిడ్డ తిరిగి బ్రతికాడు. తదితర విషయాల గురించి అడిగారు. 30,000 Catholic, no, I beg your pardon, it's 20,000. 30,000 was African. 30,000 మంది కథోలికులు, క్షమించండి అది 20,000. 30,000 మంది ఆఫ్రికాలో 20,000 Catholics received Christ as personal Savior at one time when that happened. Standing in Mexico City. అది జరగగానే 20,000 మంది కథోలిక్ వారు ఆ మెక్సికో పట్టణంలో క్రీస్తును సురక్షకునిగా స్వీకరించారు. And those priests, they couldn't say no too many sort of right. అక్కడ ఉన్నటువంటి ఆ పూజారులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనేక మంది అల్లరి చేశారు. Had too many on the side. అనేకులు ఒక ప్రక్కగా వచ్చారు. So he said, Mr. Branham, do you believe that our saints can do the same thing that you do? కాబట్టి వారు అడిగారు, మిస్టర్ బ్రన్హామ్, నీవు చేసిన కార్యాన్ని మా భక్తులు కూడా చేస్తారని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. Knowing their doctrine, I said, sure, if they're living. తప్పకుండా వారు జీవించినట్లయితే అలా చేయగలరని వారి సిద్ధాంతాన్ని నేను ఎరిగి అలా చెప్పాను. So you can't be a Catholic saint till you're dead, you know. కాబట్టి నీవు చచ్చిపోయే వరకు కూడా నీవు కథోలిక పరిశుద్ధుడివి కాలేవు తెలుసా. So he said, oh, you can't be a saint till you die. కనుక అతడు చెప్పాడు, నీవు చనిపోయే వరకు నీవు పరిశుద్ధుడివి కాలేవు అని అన్నాడు. I said, where do you read that at? అది ఎక్కడ నీవు చదివావు అని అడిగాను. Paul said to the saints that are at Ephesus and them that are called of God. పౌలు చెప్తున్నాడు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అని అంటున్నాడు, దేవుని చేత పిలువబడిన వారు. To the saints which are at Ephesus. He's reading this letter. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అని అతను తన ఉత్తరాన్ని చదువుతున్నాడు. And the saints are at other places, the Galatia and the saints at Rome and so forth. పరిశుద్ధులు ఇంకా గలతీ ఇంకా రోమాలో ఉన్న పరిశుద్ధులు మొదలైన వారు. The saints, the sanctified ones. పరిశుద్ధులు శుద్ధీకరించబడిన వారు. What about that? దాని గురించి ఏంటి? He said, of course, now we ain't supposed to argue the Bible సరే, ఇప్పుడు మనం బైబిల్ గురించి వాగ్వాదం పెట్టుకోకూడదు. because we're the church. And what the church says, ఎందుకంటే మనమే సంఘము. మరి సంఘం ఏమని చెప్తుంది? we don't care what the Bible says, what the church says. బైబిల్ ఏమని చెప్తుందో మనకు అనవసరం. అదే సంఘము చెప్తుంది. So what's your opinion then of the Catholic Church? కథోలిక సంఘాన్ని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? So I said, I wish you wouldn't ask me that. నీవు దాన్ని గురించి నన్ను అడగవద్దని నా అభిప్రాయం అని నేను అన్నాను. Because you asked me and I'm going to tell you the truth. నీవు నన్ను అడిగావు కనుక నేను నీకు సత్యం చెప్పబోతున్నాను. So well, I want you to tell me the truth. నీవు సత్యమే నాకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను అని అడిగాడు. I said, the highest form of spiritualism I know. అన్నిటికంటే ఆత్మల గురించిన పెద్ద విషయం నాకు తెలుసు అని నేను అన్నాను. He said, how do you get that? అది నీకెలా తెలుసు అని అడిగాడు. I said, anything that intercedes with the dead is a spiritualist. చచ్చిన వారితో బ్రతిమాడుకున్నట్లయితే ఏదైనప్పటికీ అది ఒక ఆత్మల సంబంధమైన వాడి. I said, if that saint talks back, then he's in hell. ఆ పరిశుద్ధులు తిరిగి మాట్లాడినట్లయితే అలాంటప్పుడు అతను నరకములో ఉన్నవాడే. Because though it's crossed the path, my Bible said that he could not come back. That's right. ఎందువల్లంటే
నా బైబిల్ చెప్తుంది, ఎవరైతే గీత దాటిపోయారో అతడు తిరిగి రాలేడు. అవునది వాస్తవం. And I said, if he was a saint, it's the devil talking like a saint. And it isn't a saint after all. అతడు పరిశుద్ధుడైనట్లయితే పరిశుద్ధుని మారిగానే దయ్యమే మాట్లాడుతున్నది. అది పరిశుద్ధుడు కాదు, లేక పరిశుద్ధుడు కానే కాదు. And he said, well now, just a minute. ఒక్క నిమిషం ఆగు అని అన్నాడు అతడు. Said, you intercede with the dead too. మీరు కూడా చనిపోయిన వారితో బ్రతిమలాడి చేసుకుంటున్నారు అని అన్నాడు అతడు. I said, where? ఎక్కడా అని అడిగాను. He said, Jesus Christ died. యేసుక్రీస్తు చనిపోయాడు అని చెప్పాడు అతడు. I said, but he rose again. నేను చెప్పాను, అయితే ఆయన తిరిగి లేచాడు. He's not dead, but he lives to make intercession to the only mediator between God and man. ఆయన చవలేదు, అయితే విజ్ఞాపన చేయ నిమిత్తమై ఆయన జీవిస్తున్నాడు అని నేను అన్నాను. I am he that was dead and is alive again and is alive forevermore. నేను మృతున్నైతిని కానీ తిరిగి జీవించుచున్నాను, యుగ యుగములో జీవించుచున్నాను. I have the keys of death and hell. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నవి. Whosoever will, let him come and drink freely from the waters of life. హెచ్చరించువాడు జీవ జలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. My, that's our God. That's our God. ఆయనే మన దేవుడు, ఆయనే మన దేవుడు. And the seed of the righteous is about run out. నీతిమంతుల సంతానం త్వరగా పరిగెత్తుతూ ఉన్నది. Talk to people about these things. ఈ విషయాలు ప్రజలతో మాట్లాడు. Talk to people about going back to the Bible way. బైబిల్ మార్గాన్ని వెళ్ళాలని ప్రజలతో మాట్లాడు. Talk to the people about miracles. Talk to the people about that. అద్భుతాల గురించి ప్రజలతో మాట్లాడు, దాని గురించి ప్రజలతో మాట్లాడు. Their church don't believe it. So they're bastard children to God. దాని గురించి వారి సంఘము నమ్మదు, కాబట్టి దేవుని యందు వారు దుర్భిజులే. The Bible said if we cannot bear persecutions and trials, mockeries, and call holy rollers and so forth like that. బైబిల్ తెలుపుతుంది, అలాంటి హింసలు, వేదనలు, నిందలు, హోలీ లోర్డ్స్ అనేవి మనము సహించకపోయినట్లయితే అలాంటి వారం ఎలాగవుతాము? If you can't stand it, you're a bastard children and not the children of God. వాటికి నీవు నిలబడకున్నట్లయితే నీవు దుర్భిజుకుడివే, దేవుని బిడ్డవు కాదు. Bible said so. బైబిల్ అలా చెప్తుంది. Call me holy roller if you want to. Call me anything you want to. వేమనను పిలవాలనుకున్నట్లయితే హోలీ రోలర్ నీవేమని అనుకుంటావో అలాగే పిలువు. As long as my heart's right with God and my experience matches God's Bible, I'm moving right on in the same direction. Yes, sir. నా యొక్క హృదయం దేవుని యథార్థంగా ఉన్నంత కాలము, దేవుని యొక్క బైబిల్ గ్రంథముతో నా యొక్క అనుభవం అనుబంధముగా ఉన్నంత కాలము ఇదే మార్గాన్ని నేను కదిలి వెళ్తాను. అవునండి, That's what we believe. అది మేము నమ్ముతున్నాము. That's the church of the living God, which does not come by theology. అదే థియాలజీ ద్వారా కాకుండా నిర్మాణమైన జీవం గల దేవుని యొక్క సంఘము. It does not come by some man-made intellectual conception. ఏదో మానవ కల్పితమైన జ్ఞానయుక్తమైన ఊహన బట్టి అది రాదు. It comes by absolutely the revealed truth that Jesus Christ is the Son of God. బయలుపరచబడిన సత్యం వలనే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిర్దిష్టంగా అది వస్తున్నది. If I only had just an intellectual conception because the Baptist Church or the Methodist Church taught me that this so and so things. నేను కేవలము జ్ఞానయుక్తమైన తలంపునే కలిగి ఉన్నట్లయితే, ఎందుచేతనంటే బాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము అదే ఇది అనేవి నాకు బోధించినవి. I hear this Bible, if the Bible, నేను ఈ బైబిల్ గురించి వింటున్నప్పుడు, if I'd been baptized in the name of Father, Son, Holy Ghost and read this Bible and a preacher told me that there was no one in the Bible ever baptized but in the name of Jesus Christ, and I read it and seen that was the truth, I hit the water just as fast as I could. Yes, sir. నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం పొందినట్లయితే మరియు దానికి ఈ బైబిల్ చదివినట్లయితే, ఇంకా ఒక బోధకుడు నాకు ఇలాగూ చెప్పాడు, యేసుక్రీస్తు నామం ద్వారా తప్ప బైబిల్లో ఎవరు ఏ విధంగా బాప్తిసం తీసుకోలేదు. దాన్ని నేను చదివి అదే సత్యమని నేను చూచి ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా నీళ్ళలోకి నేను వెళ్తాను. అవునండి. If somebody told me that Jesus Christ was a great healer and my church told me the days of miracles is past and I had a need of healing, I'd run this as fast as I could to that altar to get healed. యేసుక్రీస్తు గొప్పగా స్వస్థపరచువాడు అని ఒకరు చెప్పినట్లయితే, అద్భుతాలు గతించి పోయినవి అని నా సంఘము చెప్పినట్లయితే, నాకు స్వస్థత అవసరమై ఉన్నది, నేను ఎంత త్వరగా వేదిక దగ్గరకు పరిగెత్తాలో అంత త్వరగా పరిగెత్తి స్వస్థత పొందుకుంటాను. I sure would. వాస్తవంగా నేను అలాగ చేస్తాను. If I was a preacher and I had a woman preacher in my pulpit and I read in that Bible and seen that a woman wasn't supposed to preach, I'd take her out of there if it took the hide off my back. నేను ఒక బోధకునేట్లయితే
నా వేదిక యొద్ద ఒక స్త్రీ బోధకురాలు ఉన్నట్లయితే అది నేను చూచి స్త్రీ బోధించకూడదు అని నా బైబిల్ చదువుతాను. నేను ఆమెను బయటకు తీసుకుని వెళ్లి నేను ఇక వెనుకకు తిరుగుతాను. Remember sitting right back where Sister Wright sat one night that a woman's going to throw me out the door for doing something like that. Yes, sir. వెనకల కూర్చుని ఉన్న సహోదరి రైట్ ని గుర్తుంచుకుని ఒక రాత్రి నెల అలాంటి విషయాన్ని నేను చేసినందుకు నన్ను ఆమె తలుపు బయటకు నెట్టివేయి కోరినది. అవునండి. I said, you're not coming to my church with you when they used to cut their dresses way down like this and that funny looking stuff and about half their body exposed. నేను చెప్పాను, అటువంటి వాడితో నీవు నా సంఘానికి రాకూడదు అని చెప్పాను. వారు అలా తమ వస్త్రాలు కత్తిరించి అలా తొడుక్కొనడం, తమాషాగా కనిపించే వేసుకోవడం, వారి శరీరం సగం కనిపించుకోవడం అందుకు కారణం. I said, you ever come in my church, I'll sure put them out. నేను చెప్పాను, మీరు అలా నా మందిరానికి వచ్చినట్లయితే నేను వారిని బయటకు గెంటి వేస్తాను అని అన్నాను. And some little old snickle fritz down here, she died. Not like that. And she called on me dying. కొద్దిగా అలా క్రిందగా వేసుకుని ఆ తర్వాత ఆమె చనిపోలేదు. ఆమె చనిపోతూ నన్ను పిలిచినది. She's a Catholic girl. ఆమె ఒక కథలిక్ అమ్మాయి. Walked up there and sat down there like that. అక్కడికి వెళ్లి అలాగ కూర్చుండేది. I looked back and a spider sitting up here and just singing. నేను వెనుకకు చూచి ఆమెను కనిపెట్టాను. వారు పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నది. Took off my coat, walked back there, put it up around her shoulder. నేను నా యొక్క కోటును తీసి వెనకాలకు వెళ్లి ఆమె భుజాలకు చుట్టూ అది వేశాను. I said, madam, if you're going to listen to these preachers, please wear this coat while you're in the church of God. అమ్మగారు, నీవు నా యొక్క బోధని వినాలని ఆశిస్తే నీవు దేవుని యొక్క మందిరములో ఉన్నంత వరకు దయచేసి ఈ కోటును వేసుకుని ఉంటావా? చూశారా వాస్తవం. She stomped out there and spurred them little lips up. She went out of the building. ఆమె దబదబా బయటకు వెళ్లి ఆమె పెదవులు విరిచేసినది. భవనం నుండి బయటకు వెళ్లిపోయినది. She said, if he's got religion, I wouldn't let my cow have that kind of religion. ఆమె చెప్పినది, అతనికి భక్తి ఉన్నట్లయితే నా ఆవు సహా ఆ యొక్క భక్తిని స్వీకరించుటకు నేను అనుమతి ఇవ్వను అని చెప్పి వెళ్ళినది. I said, don't worry, she won't have it. పర్వాలేదు, ఆమె దాన్ని స్వీకరించదు అని నేను చెప్పాను. And we had the tent. They called for me when she was dying. ఆ తర్వాత మేము టెంట్ కూటాలు పెట్టాము. ఆమె చనిపోతున్నప్పుడు నన్ను పిలిచారు. She had a heart attack and she was dying. ఆమె గుండె జబ్బు వచ్చినది. ఆమె చనిపోబోతున్నది. Her husband come. You can come quickly. ఆమె భర్త వచ్చేసి త్వరగా రండి అని అడిగాడు. And I was right in the meeting. నేను అప్పుడే కూటమిలోకి వచ్చాను. Big tall boy stand at the door waiting for me. ఎత్తైన యవ్వనస్తుడు ద్వారం వద్ద నిలబడి నా కొరకు కనిపెడుతున్నాడు. I got in my car and run out there. నేను నా కారులోకి వెళ్లి త్వరగా అక్కడికి వెళ్ళాను. As I went up, I met that old nurse out there that lives down Howard Park yet. నేను ఎక్కి వెళ్తూ అక్కడున్న వృద్ధులైన దాదిని నేను కలుసుకున్నాను. ఆమె ఇంకా హోల్డ్ పార్క్ లో నివాసం ఉంటున్నది. She said, Reverend, there's no need of coming. ఆమె చెప్తుంది, రెవరెండ్ గారు మీరు రావడం అనవసరం అన్నది ఆమె. It's been about 20 years ago, maybe a little better. 20 సంవత్సరాల క్రితం జరిగే సంఘటన అది. కొంత నెమ్మదిగా ఉండవచ్చు. Said she's dead. Said she's been dead about 3 minutes. ఆమె చనిపోయినది అని చెప్పినది. ఆమె చనిపోయి 3 నిమిషాలు అవుతున్నది. Said she screamed as hard as she could for you. ఆమె నీ కొరకు ఎంతగా ఏడ్చిందో అంతగా ఏడ్చిందని చెప్పింది ఆమె. You said, I got a message for you. నీకు ఒక వర్తమానం నేను చెప్తాను అని అన్నది. Said what? ఏంటి అని అడిగాను. Said, tell that preacher that I said that about. Please forgive me. నన్ను క్షమించమని నేను అడిగానని ఆ బోధకుడితో చెప్పు అని చెప్పినది. I went down there to look at her. Beautiful woman. నేను ఆమె చుట్టానికి వెళ్ళాను. అందమైన స్త్రీ ఆమె. And she had suffered so hard she had little freckles across her nose. A pretty woman. ఆమె ఎంతగానో బాధ అనుభవించినది. ముక్కు ప్రక్కన చిన్న మచ్చలు ఉన్నవి ఆమెకు. అందమైన ఆమె. And the freckles looked like stood out. ఆ మచ్చలు నిలబడినట్లుగా ఉన్నవి. And her eyes had pushed completely out of the sockets and was halfway turned back. ఆమె కళ్ళు సంపూర్ణంగా కనగడతలోకి కూర్చుకుని పోయినవి. ప్రక్కకు పడిపోయి ఉన్నది. Of course, her bowels and kidneys had moved and the steam coming up all over the bed like that. కారణం ఆమె యొక్క ప్రేగులు మూత్రపిండాలు కదిలిపోయి ఆవిరంతా పడకపైకి వచ్చి అలా ఉన్నది ఆమె. And her husband looked at me and said, Brother Branham, say a prayer because she wanted to see it. ఆమె యొక్క భర్త నా వైపు చూచి, సహోదర బ్రహ్మాం ప్రార్థించండి, ఎందుకంటే ఆమె నిన్ను చూడాలనుకుంది కాబట్టి. I said a prayer for her now would do no good. ఇప్పుడు ప్రార్థించడం ద్వారా ఆమెకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని నేను అన్నాను. The way the tree leans, that's the way it falls. See? చెట్టు వడిలిపోయిన రీతిగా అది అలాగా కొలిపోతుంది. చూశారా? Be not deceived. God is not mocked. Whatsoever a man soweth, that shall he reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు.
మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Do you see where it is? అది ఎక్కడుందో నీవు చూస్తున్నావా? Now what's happened? సరే, ఏం జరిగిందంటే, Look at a woman would do that. అలా చేస్తున్న స్త్రీని చూడు. Look at women who live back under the coarse girl. What was her daughter? A flapper. ఆ గతకాలమందున్నటువంటి స్త్రీని చూడు. పాటలు పాడే అమ్మాయి. ఆమె యొక్క కుమార్తె ఏమవుతుంది? రెక్కలు చెటచెటా కొట్టేది అవుతుంది. What's the flapper's daughter? A rock and roll teenage. ఆ రెక్కలు కొట్టుకునే ఆమె కుమార్తె ఏమవుతుంది? నవయవన రాక్ అండ్ రోల్ అవుతుంది. What's her daughter going to be? ఆమె కుమార్తె ఏమవుతుంది? What is it? ఏమవుతుంది? See the seed of the righteous? నీతిమంతుల సంతానాన్ని చూడండి. Look at you Baptists. Go back a little while ago. Go back to John Smith, your founder, you Baptists. బాప్టిస్టు వాళ్ళారా, మిమ్మల్ని మీరు చూచుకునండి. వెనకాలకి వెళ్లి చూచుకునండి. మీ సంస్థాపకుడైన జాన్ స్మిత్ వైపునకు వెళ్ళండి. బాప్టిస్టు వాళ్ళారా, When he prayed for the iniquity of the people, until he cried and prayed for the people until his eyes swole shut, and his wife would have to feed him at the table his breakfast. అతడు ప్రజల యొక్క అతిక్రమణ కొరకై ప్రార్థించేటప్పుడు తన కళ్ళు ఉబ్బిపోయి ఉదయ వేళ ఆహారాన్ని తన భార్య తెచ్చే వరకు కూడా అతడు ఏడ్చి ప్రార్థించేవాడు. Round here with jewels in your nose and over your ears and look like side saddles for the devil and going out wearing shorts and things like that. మెథడిస్టు వారులైనా ఇక్కడున్న మీరు మొక్కలకు చెవులకు ఆభరణాలు ధరించుకొని దయ్యాల సరంజామగా అవి ఉంటున్నవి పొట్టిబొట్లు ధరించుకొని వెళ్తూ ఉంటారు. When old John Smith, one of the elders of the Methodist Church, before he died at 85 years old, preached a short sermon, 4 hours. మెథడిస్ట్ సంఘంలో పెద్ద అయిన జాన్ స్మిత్ 85 సంవత్సరాల వృద్ధుడై చిన్న వర్తమానాన్ని అతను చనిపోక ముందు 4 గంటలు ప్రసంగించాడు. They had to pack him and set him in a pulpit. అతను గట్టిగా పట్టుకుని వేదిక దగ్గర కూర్చోబెట్టేవారు. And here was his last words. ఇవిగో అతని యొక్క చివరి మాటలు. He said, I am so shocked at the action of the Methodist Church. Said even the daughters of the Methodist Church are wearing gold rings upon their fingers. అతడు అన్నాడు, సంఘం యొక్క ప్రవర్తన చూచి నేను ఎంతగానో దిగ్భ్రమ చెందాను. చిట్ట చివరకు మెథడిస్ట్ సంఘం యొక్క పిల్లలు సహా బంగారు ఉంగరాలు తమ వేళ్లకు ధరిస్తున్నారు అని అన్నాడు. What would he say now with shorts on singing in the choir? పొట్టి పొట్టి బట్టలు ధరించి పాటలు పాడే క్వైర్ వారిని చూచి అతను ఏమి చెప్పవచ్చుగా? You did run well. What did happen? నీవు బాగా పరిగెత్తావు. జరిగిందేంటి? You're acting like your mammy. That's exactly it. నీ యొక్క తల్లి మారిగానే నీవు నటిస్తున్నావు. అది నిష్కర్షంగా అదే. That's the reason we don't want none of these denominations hanging around this. On tacked on here, we're Methodists, we're Baptists, we're just of Christ. ఆ కారణము చేతనే ఈ సంఘ శాఖలు దీని చుట్టూ తగిలించుకోవటం గాని లేక ప్రోగు చేసుకోవటం గాని మాకు ఇష్టం లేదు. మేం మెథడిస్టులము, మేం బాప్టిస్టులము అని చెప్పుకునేవి మాకు ఇష్టం లేదు. మేము కేవలం క్రీస్తు వారమే. Leave it that way, be free. దాన్ని విడిచిపెట్టు, స్వతంత్రంగా ఉండు. Now, see the seed of the serpent? సర్పం యొక్క సంతానాన్ని చూడండి. What would a woman like that paid out? ఆ విధంగా ఉండే స్త్రీ ఇంకెంతేస్తుంది? What would that do? What they kept on coming on down? అదేం చేస్తుంది? ఏంటి? అలాగే వస్తూ ఉంటారు. They push the Baptist back, push the Methodist back, push the Presbyterian back. వారు బాప్టిస్ట్ వారిని వెనక్కి నెడతారు, మెథడిస్ట్ వారిని బయటకు నెడతారు, ప్రెస్బిటేరియన్ వారిని బయటకు నెడతారు. What they do? They all went right back like their mammy, the old prostitute. వారు ఇప్పుడు చేస్తుంది ఏంటి? వారి యొక్క వృద్ధ వేష అమ్మ మాదిరిగా వారంతా వెనుకకు వెళ్లిపోతున్నారు. There they all are doing the same prostitution. వారంతా అక్కడే ఉండి అదే వ్యభిచారం చేస్తున్నారు. Well, it doesn't make any difference. ఎటువంటి వ్యత్యాసం అనేది లేనే లేదు. They've been immersed, they've been sprinkled. వారు ముంచుతున్నారు, వారు చిలకరింపులు చేస్తున్నారు. They've come make confession. వారు వస్తారు, పశ్చాత్తాపడతారు. They took their 6 months probation. They didn't drink too much during that time. So forth. వారి యొక్క 6 మాసాల నిషేధాన్ని పాటిస్తారు. ఆ కాలంలో వారు ఎక్కువగా మద్యపానాన్ని పానము చేయరు. They make good members. They pay good on. Oh my! మంచి జనాన్ని కూర్పు చేస్తారు, మంచిగా ఇస్తారు. అబ్బో, That has nothing to do with the fruits of the Spirit. ఆత్మ సంబంధ ఫలాలకు వాటిని ఏమి పొందికలేదు. The fruits of the Spirit is faith. Believing Jesus Christ the same yesterday and forever. ఆత్మ యొక్క ఫలమేమనగా విశ్వాసం. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని నమ్ముట. Love for the brethren. Joy, peace, long suffering, goodness, gentleness, patience, meekness, temperance. సహోదరుల కొరకు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచుతనం, సాత్వికం, ఓర్పు, ఆశ నిగ్రహం. That's the things, the fruits of the Spirit. ఆత్మ యొక్క ఫలాలు అవే. And we take a man, well, he lives a good life in the neighborhood. మనం ఒకరు తీసుకుందాము,
ప్రక్క ప్రాంతంలో మంచి జీవితాన్ని జీవించవచ్చు. So did Esau. అలాగే ఏశావు కూడా. Esau never harmed nobody. And Esau was of the devil. ఏశావు ఎప్పుడు ఎవరికి హాని చేయలేదు. ఏశావు దయ్యం. But Jacob out of the same womb was of God. అయితే అదే స్థలం నుంచి వచ్చిన యాకోబు అయితే దేవుని సంబంధి. The seed of the devil, the seed of the woman. దయ్యం యొక్క సంతానము, స్త్రీ యొక్క సంతానము. The seed of God come through. దేవుని యొక్క సంతానం వచ్చును. Now see, it's all got down to this. What is it left in the world today? చూడండి మీరు, ఇదంతా ఇక్కడికి చేరుకున్నది. ఇక లోకములో మిగిలిందేంటి? I'm going to say this real harshly, drive us down, and we'll start the revival after this in the next meeting. నేను దీన్ని చాలా గరుకుగా చెప్పబోతున్నాను. దీనిని తరిమివేయండి. అటు తర్వాత కూటములో ఉజ్జీవాన్ని ఆరంభిద్దాం. It's got to a shape, and please, I don't say it's sacrilegious, I don't say it to be mean. దానికి ఒక రూపు ఉండవలసి ఉన్నది. దయచేసి నేను దీన్ని మతదూషణగా చెప్పట్లేదు. నేను దీన్ని హీనమని చెప్పట్లేదు. It's got to a place to a big religious bunch of illegitimate bastard children. అది ఒక పెద్ద దుర్భీజులైన పిల్లలు అక్రమంగా పుట్టిన మత సంబంధమైన స్థలానికి రావలసి ఉన్నది. There's my final remarks. అవే నా యొక్క కడవరి హెచ్చరికలు. That's exactly what it's come to. తప్పకుండా అదే రావలసి ఉంటున్నది. You know that to be the truth. అది సత్యమేని మీకు తెలుసా? It's come to a place until it's church joining, church members having a form of godliness, denying the power thereof, till it's come to a bunch of religious bastard children. సంఘాలు ఒకదాని కూడా చేర్చుకుని పైకి భక్తి గల వారై దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు మత సంబంధమైన దుర్భీజులకు పిల్లల గుంపై ఆ స్థలానికి అది రావలసి ఉన్నది. That's exactly what it is. నిర్దిష్టంగా అది అదే. What's next left? తరువాత విడిచిపెట్టబడేదేంటి? There's a rocket hanging out there. Several of them. Cobalt bombs and everything else are just waiting for that hour to arrive. అక్కడ దూరాన రాకెట్, కోబాల్ట్ బాంబులు మొదలగునవి వెళ్లాడుతున్నవి. అవి శక్తి పొందుకొని సంసిద్ధంగా ఉన్నవి. And there'll be a destruction by fire like there was by water. నాడు ఏ విధంగా నీటి ద్వారా నాశనమో అగ్ని ద్వారా నాశనం కలగబోతున్నది. Friends, whatever you do, if you are a Christian and you've got God in your heart and you know that you've passed from death into life, you ought to be the happiest person in all the world. స్నేహితులారా, నీవేమి చేసినప్పటికీ నీవు క్రైస్తవులైనట్లయితే, దేవుని నీ హృదయంలో కలిగినట్లయితే, మరణములోని జీవులోనికి నీవు దాటి ఉన్నావని నీవు ఎరిగినట్లయితే లోకమందు నీవెంతో ఆనందభరితుడు అవుతావు. When the Holy Spirit in you, when the Bible says Jesus Christ the same yesterday and forever. అశుద్ధాత్మనిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. The denominations say, but we believe the miracles have passed. అయితే అద్భుతాలు గతించిపోయినవని సంఘ శాఖలు చెప్తున్నవి. The Holy Spirit says, Amen. Jesus Christ is the same yesterday and forever. So be it. అశుద్ధాత్మ చెప్తుంది ఆమేన్. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. If the Bible said, repent and be baptized, every one of you in the name of Jesus Christ for the remission of sins, you shall receive the Holy Ghost. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని బైబిల్ చెప్పినట్లయితే, For the promises to you and your children, to the Gentiles, all is far off, as many as the Lord our God, as many as the Lord our God shall call. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పంపిన వారందరికీ అన్ని జనులకును చెందును. Not as many as the Methodists call, the Baptists call, but as many as the Lord our God shall call, shall receive this Holy Ghost and be baptized in the name of Jesus Christ. చూశారా, ఎంతమంది మెథడిస్టులు పిలువబడినారో, ఎంతమంది బాప్టిస్టులు పిలువబడినవారో వారందరికీ కాదు, కానీ మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ పరిశుద్ధాత్మను పొందుట, యేసుక్రీస్తు బాప్తిసం పొందుట. What the Bible says. అదే అని బైబిల్ చెప్తుంది. When that strikes you, you say, Amen. అది నేను సంధించినప్పుడు ఆమేన్ అని నీవంటావు. The church said, oh, it don't make any difference. సంఘం చెప్తుంది, ఓహో అది ఎలాంటి వ్యత్యాసాన్ని తీసుకురాదు అని అంటున్నది. But this Holy Spirit, you need to say Amen to His Word. అయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన యొక్క వాక్యానికి ఆమేన్ అని చెప్తుంది. Man shall not live by bread alone, but the word that proceedeth from the mouth of God. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. There you are. అది విషయం. I want you to show me one scripture where it ever said an apple started the thing to going now. జరుగుతున్నదంతటికి యాపిలే కారణమని ఒక్క లేఖనాన్ని నాకు చూయించు. I want you to show me that they eat apples. వారు యాపిల్ తిన్నారని నీవు నాకు చూయించు.
I've showed you that where Cain thought the same thing, and where his seed still thinks the same thing. కయీను కూడా అదే తలంచాడని నేను నీకు చూయించాను. ఇంకా అతని సంతానమే అదే విషయాన్ని తలంచుట నేను నీకు చూయించాను. But the spiritual revelation of God proves by the Bible that it was sexual intercourse between man and woman illegally. అయితే బైబిల్ గ్రంథం ద్వారా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అక్రమమైన స్త్రీ పురుషుల లైంగిక చర్య అది అని తెలియబడుతుంది. That's where your giants come from. అక్కడ నుండే మీ అజానుభావులు శూరులు పుట్టుకొచ్చినది. That's where your sin come from. అక్కడ నుండే మీ యొక్క పాపము పుట్టుకొచ్చినది. That's where your corruption come from. అక్కడ నుండే మీ యొక్క భ్రష్టత్వం పుట్టుకొని వచ్చినది. That's where it's come down. అక్కడ నుండే అదంతా దిగి వచ్చినది. Now notice, and all this look, the serpent was twice as smart. వీటన్నిట్లో అన్ని గమనించు. చూడు, సాతాను రెండంతల తెలివి గలవాడు. His seed has always been twice as smart. అతని యొక్క సంతానము కూడా రెండంతల తెలివి గలవాడు. I'd like to climb up on this pulpit and grab this microphone in my hand and stick my feet over the pulpit and say this. ఈ వేదిక మీదకి నేను ఎక్కిపోయి నా చేత్తో ఈ మైక్రోఫోన్ లాక్కుని వేదిక పైన నా పాదులు గట్టిగా అతికించుకుని నేను అలా చెప్తాను. And today, where is your great intellectuals? ఈ రోజు మీ యొక్క గొప్ప గొప్ప విద్వాంసులు ఎక్కడ? Your pastor that's gone down and got a lot of intellectual knowledge, and he stands up, he's the pastor of the biggest churches there is in the country, and so forth like that. జారిపోయిన మీ పాస్టర్ గారు ఎంతో తెలివి వివేకాలు కలిగి ఉండి నిలబడతాడు. దేశంలోని పెద్ద పెద్ద సంఘాలకు ఆయన పాదిరి గారు. Where does the seed of the serpent stand? సర్పం యొక్క సంతానం ఎక్కడ నిలబడుతుంది? In the smart, intelligent places like that, smart, shrewd scholars. అలాంటి జ్ఞానయుక్తమైన తెలివి గల స్థలాలలో నిలబడుతుంది. తెలివి కలిగి సూక్ష్మత బుద్ధి కలిగిన విద్వాంసులు. There's where he's at. అక్కడే అది ఉన్నది. That's where he lays. అక్కడే అతను ఉండేది. Not by power, not by might, but by my spirit, saith the Lord. శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత నిన్ను ప్రభు సెలవిస్తున్నాడు. See? There's where you... చూశారా, అక్కడ నీవున్నావు. And you take a little brother stand down on the corner, crying his eyes out, maybe standing there beating an old guitar, saying, "Brother, come find the Lord." ఆ తర్వాత ఒక మూలనెక్క నిలబడి కళ్ళు అలా బయటపెట్టి పాత గిటార వాయిస్తూ, సహోదరుడా రా, ప్రభువును తెలుసుకో, ఒక చిన్న సహోదరుని తీసుకో. Pastor walked by and said, "Wouldn't have my congregation." పాస్టర్ గారు అక్కడికి వచ్చేసి, అది నా సముదాయం కదా, Well, I wouldn't associate, wouldn't let Liddy and Johnny and them see me around such a place as that. నేను ఏకీవించడం లేదే. లిండి, జానీ ఎందుకు ఆ స్థలానికి వెళ్లారు? Go on, seed of the devil. You're headed for your eternal destination anyhow. That's right. వెళ్ళు, దయ్యపు సంతానం, నీ నిత్య నాశనాన్ని నీవే ఉత్తరవాదివి. అవునా? I could have said another word there and said bastard children, and that's just about where it's at. నేను ఇంకొక మాట చెప్పగలను, దుర్భిజి సంతానం, అదే అక్కడ ఉంటున్నది. For you see, no man can come to me except my Father draws him. పరలోకపు తండ్రి వాడిని ఆకర్షించలే గాని ఎవడను నా ఎదుగు రాడు. And all that comes to me, I'll raise to the last day. There's nothing that will be lost. నా ఎదుగు వచ్చువాడు వారందరినీ నేను అంత్య దినమ లేపెదను, ఏది కూడా తప్పిపోదు. I got it. I'll keep it. No man can do it except this. నేనది పొందాను, నేను దాన్ని కాపాడుతాను, ఎవరు అది చేయలేరు, ఇది తప్ప. All lays in him. అన్ని ఆయనందే భద్రపరచబడితే. You can't say I done one thing. It's the grace of God that done it all. నేను ఒకటి చేశాను అని నీవు చెప్పలేవు. అది చేసిందంతా దేవుని యొక్క కృప మాత్రమే. So there's nothing I done. I never had a thing to do. You never neither. కాబట్టి నేను ఏదీ చేయలేదు. నేను చేయవలసింది ఏది లేదు, నీవు కూడా చేయవలసింది ఏదీ లేదు. You never merited one thing. God did every bit of it. ఏ విషయంలోనూ నీకు ప్రతిభ రావడానికి ఏదీ లేదు, దానిలో ప్రతిదీ ఆయనే చేశాడు. You never turned your finger for one part of it. దానిలోని ఏ భాగానికైనా నీవు నీ వ్రేలు చూయించలేవు. You didn't say, "Well, I come out of a good family. I did this." మంచి కుటుంబంలో నేను వచ్చాను అని నీవు చెప్పలేదు. నేనే వీటిని చేసేదని. I don't have one thing to do with it. దానితో ఏ ఒక్కడేది చేయలేదు. God is the one who did it. God's mercy. దేవుడే ఆయన కనికరమేది చేసినది. I'm sorry now. It ain't quite 11 o'clock, but I'm going to close anyhow. See? ఇప్పుడు 11 గంటలైంది, ఎలాగే నేను ముగించనై ఉన్నాను. సరేనా? How many understands that the Bible speaks of these things to be the truth? ఇవన్నీ కూడా సత్యమేనని బైబిల్ తెలుపుతుందని ఎంతమంది అర్థం చేసుకున్నారు? You Branham Tabernacle people especially. ప్రత్యేకించి బ్రహాం టాబర్నాకల్ వారైన మీరు. Now that's just about 1/16 of what we teach and believe.
మనం బోధించిన వాటిలో అవి కేవలం 16వ వంతు మాత్రమే. నమ్మండి. But remember, to you bystanders, I might say this, you people that doesn't come here as a member. అయితే నిలబడి ఉన్నవారు మీరు ఒక సభ్యుడిగా ఇక్కడికి రాని వారైన వారిలో నేను చెప్పవచ్చు, The way we believe this, that this is the Bible and the Bible is God's truth. మేము నమ్ముతున్నటువంటి మార్గం ఏదంటే ఇది బైబిల్ గ్రంథం, బైబిల్ దేవుని యొక్క సత్యము. And we believe that in the Old Testament now, they had a way of knowing what was the truth and what wasn't the truth. పాత నిబంధన గ్రంథములో సత్యమేదో అసత్యమేదో తెలుసుకున్న మార్గం వారికి ఒకటి ఉండెను. దాన్ని మేము నమ్ముతున్నాము. Now we all know that they had the written law. వారికి ఒక వ్రాతమూలమైన చట్టం ఒకటి ఉండని మనందరికీ తెలుసు. How many knows that? ఎంతమందికి అది తెలుసు? The law, the commandments, is in the ark and so forth. All right, and the law and the commandments. ధర్మశాస్త్రము, ఆజ్ఞలు మొదలగునవి మందస్సములో ఉన్నవి. అవును, ఆజ్ఞల పైన ధర్మశాస్త్రము. Said, thou shalt not commit adultery. Everyone who commits adultery is stoned. See? వ్యభిచరించకూడదు అని చెప్పబడినది. ఎవరైతే వ్యభిచరిస్తారో వారు రాళ్లతో కొట్టబడతారు. అవునా? That was the commandment and the law on the commandment. అదే ఆజ్ఞ, ధర్మశాస్త్రం ఆజ్ఞలపై ఉన్నది. Now the ark was sitting like this, the commandments was down in there, and the laws of the commandments is in the pockets on the side of the ark. సరే, మందస్సు ఎలాగా నిలబెట్టబడుతుంది, ఆజ్ఞలు ఎక్కడ ఉంటవి, ధర్మశాస్త్రం అందులో ఆజ్ఞలు మందస్సం ప్రక్కలో జేబులో ఉంటవి. If man come down here committed adultery, reach down here and got what the law said, stone him. వ్యభిచారం చేసిన వాడు వస్తాడు, ఇక్కడ తీసుకుని రాబడతాడు, అతను రాళ్లతో కొట్టవలెను అని ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో అదే పొందుకుంటాడు. They took him out and stoned him. వారు అతను తీసుకుని రాళ్లతో అతన్ని రాళ్ళు వేస్తారు అతనిపై. That's what the law was on the commandment. అదే ఆజ్ఞలపైన ఉన్న ధర్మశాస్త్రము. Now, they had two more ways of knowing. There's always three as a confirmation. ఇంకా వారు తెలుసుకోవటానికి మరి 2 మార్గాలు ఉన్నవి. ఎప్పుడు కూడా నిర్ధారణ చేయుటకు 3 ఉంటవి. They had another way of knowing, and that was either by a prophet or a dreamer. వారు తెలుసుకోవడానికి మరో మార్గం ఉన్నది. అది ప్రవక్త ద్వారా కానీ లేక కళ ద్వారా కానీ. How many knows that? అది ఎంతమందికి తెలుసు? If there be one among you who's spiritual or prophet, I, the Lord, will make myself known to him in dreams and speak to him in visions. That's right. మీలో ఎవరైనా ప్రవక్త అయినా ఆత్మ సంబంధైన ఉన్నట్లయితే ప్రభు అయిన నేను కళలో నేను అతనితో మాట్లాడేదను, దర్శనంలో అతనితో మాట్లాడేదను. అవును, అది వాస్తవం. Now, he was prophesying. అతను ప్రవచించువాడై ఉంటాడు. Now, if a man come around and said, oh, hallelujah, I got it. I'm prophesying now in the name of the Lord. I've got the revelation. ఒకడు వచ్చేసి హల్లెలూయా, నేను అది పొందుకున్నాను, ప్రభు నామమున నేను అది చెప్తున్నాను, నాకు బయలుపరచబడ్డది అని చెప్పినట్లయితే They didn't let that go like that, like you people do. ఇక్కడ మీరు చేస్తున్న రీతిగా వారు అలా చేయనివ్వరు. They examine that by the God first. మొదటిగా దేవుని ద్వారా వారు పరీక్షిస్తారు. Now, on Aaron's breastplate, they had what they call the Urim Thummim. అహరోను న్యాయ విధాన పథకం వారు ఉరీము తుమ్మీము అని పిలిచేవారు. How many ever heard that word? ఎంతమంది మీరు ఆ మాట విని ఉంటారు? What was it? అదేంటి? It was a 12 stones, 6 on each side of the 12 patriarchs. Jasper, Judah, and so forth and on down the 12 stones. 12 రాళ్లు, 12 పితరులకు పోలిక, 6 ఒకవైపు 6 ఒకవైపు, యూదా, సూర్యకాంతము మొదలగునవి 12 రాళ్లు. And then they took this prophet or dreamer and they hung this breastplate up and they stood in there. ఆ తర్వాత వారు ఈ ప్రవక్తను కళ్ళకన్నెవని తీసుకుని ఈ న్యాయ విధాన పథకమును వారికి పెడతారు. వారు అతన్ని అక్కడ నిలబెడతారు. And they said, now prophesy and tell your prophets. See, ఇక్కడ నీ ప్రవచనం చెప్పు అని అంటారు. the Lord spoke to me and said certain things. ప్రభు నాతో మాట్లాడి ఇవి సంగతులు చెప్పాడు. No matter how real it seemed, it might sound like it's just perfectly the truth. అది ఎంత వాస్తవంగా కనిపించినప్పటికీ అది సత్యం మాదిరిగానే ధ్వనించవచ్చు. But if them lights didn't come together and make a rainbow color across there, the Urim Thummim, them lights conglomerating together, the supernatural working, confirming. అయితే ఆ వెలుగు ప్రకాశించి ఉరీము తుమ్మీములో ఉండి ఇంద్రధనుస్సు కాంతి రానట్లయితే ఆ వెలుగు ఏకమై ఖనీభవించి అతీతమైన రీతిగా పనిచేసి నిర్ధారించాలి. See, God's always confirmed His word. See? చూశారా, దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని నిర్ధారణ చేస్తాడు. చూశారా, And that supernatural lights didn't flicker on there. Then I don't care how real it seemed, it was wrong. ఆ అతీతమైన వెలుగు అలా కల్పించకపోతే అది ఎంత వాస్తవంగా ఉన్నప్పటికీ అది అనవసరం, అది తప్పే. If a dreamer said, I dreamed a dream, and this dream said that Israel should move and go to a certain place because the Syrians are going to come in on this side and besiege it. ఒక కల కనినేవాడు నేను ఒక కల కన్నాను, అదేదనగా ఇశ్రాయేలు ఈ స్థలాన్ని విడిచి మరొక స్థలానికి సాగి వెళ్ళవలెను,
సిరియన్లు ఈ వైపునికి వచ్చి దాన్ని ముట్టడి వేతురు అని ఆ కలభావం అని చెప్తాడు. They take that dreamer down there. He told his dream. ఆ కలకైన వాడు తీసుకుని వెళ్తారు. అతను ఆ కళలు చెప్తాడు. If them lights didn't flicker across there, he was wrong. No matter how. వెలుగు అక్కడ విరజేమినట్లయితే అతడు చెప్పినది తప్పు అవుతుంది, అది ఎంతదైనప్పటికీ. If the Syrians was already sitting in battle yonder, he was wrong. సిరియన్లు యుద్ధభూమికి చేరుకున్నట్లయితే అతడు చెప్పినది అవాస్తవం అవుతుంది. No, sir. They absolutely had to be proved by the Urim and Thummim. లేదండి, అది ఉరీము తుమ్మీము వలన రుజువు చేయబడవలసి ఉన్నది. Now everybody knows that the old priesthood was done away with, and the Urim and Thummim went with it. పాతకాలపు యాజకత్వం అనేది గతించిపోయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఉరీము తుమ్మీము అంతటితో అయిపోయినది. We know that, don't we? మనకు తెలుసు, అవునా? And the new priesthood was coming in. కొత్త యాజకత్వం వచ్చినది. What do we have a Urim and Thummim today? ఈ రోజు ఉరీము తుమ్మీము మనకు ఉన్నదా? Yes, sir. God's word. Yes, sir. This is it. అవునండి, దేవుని యొక్క వాక్యం. అవునండి, ఇది అదే. If any man has any kind of a revelation or speaks anything or any doctrine that's not according and coping with this Bible throughout the entire Scripture, he's wrong. ఎవరికైనా ఎటువంటి ప్రత్యక్షత ఉన్నట్లయితే, లేక ఏదైనా మాట్లాడినట్లయితే, లేక ఏదైనా వాక్యానికి విజ్జోడు కాని సిద్ధాంతం అన్నట్లయితే బైబిల్ అంతట్లో కూడా అతడు తప్పు చెప్పిన వాడవుతాడు. I don't care what denomination he is, how good he is, how smart he is, how educated he is, he's wrong. అతడు ఏ సంఘ శాఖ కానీ, అతను ఎంత మంచివాడు కానీ, అతను ఎంత తెలివిగలిగిన వాడు కానీ, అతను ఏమి చదివినప్పటికీ కానీ అతను చెప్పినది తప్పు, అది నాకు అనవసరం. And when any man tells you these things that we've taught here in the church now, and tells you that if you're sprinkled it's all right, he's told you a lie. మేము మందిరంలో బోధించామని ఎవరైనా మీకు చెప్పినట్లయితే, ఏదంటే మీరు చిలకని పొందినట్లయితే పర్వాలేదు అని చెప్పినట్లయితే అతను అబద్ధం చెప్పాడు. That won't flash on the Urim Thummim. అది ఉరీము తుమ్మీముపై కాంతిని ప్రసరింపలేదు. When he tells you that pouring's all right, he's told you a lie. కృమ్మరింపు పర్వాలేదులే అని అతను చెప్పినట్లయితే అతను మీకు అబద్ధాన్ని చెప్పాడు. He tells you to be baptized in the name of the Father, Son, and Holy Ghost is all right, he's told you a lie. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం మంచిదే అని అతను చెప్పినట్లయితే అతను మీకు అబద్ధాన్ని చెప్పాడు. He tells you the days of miracles is past, he's told you a lie. అద్భుత కార్యదినాలు గతించిపోయినవని అతను చెప్పినట్లయితే అతను మీకు అబద్ధం చెప్పాడు. He tells you it's all right for women to preach, he's told you a lie. అతడు స్త్రీ బోధించడం పర్వాలేదు అని చెప్పిన వాడైతే అతడు అబద్ధాన్ని మీకు చెప్పాడు. He tells you it's all right for you to go ahead and stick to your denomination, he's told you a lie. అంతా మంచిదే, నీవు నీ యొక్క సంఘశాఖనే అతుక్కుని ఉండు అని అతను నీకు చెప్పినట్లయితే అతను నీకు అబద్ధాన్ని చెప్పాడు. It won't flash on the Urim Thummim. అది ఉరీము తుమ్మీము పైన వెలుగు కాంతినివ్వదు. And dozens of things that come out in that old mother harlot and come down there, and there's why we stay away from the denomination. ఆ ముతుకమైన వేశ్యలకు తల్లిలో నుండి డజన్ల కొలది పుట్టుక రావచ్చును. అందుచేతనే మేము సంఘ శాఖకు దూరంగా ఉంటున్నాము. We love our brethren and sisters out in those denominations. సంఘ శాఖల్లో ఉన్న సహోదరి సహోదరులను మేము ప్రేమిస్తున్నాము. But you don't go saying I'm a Methodist and make you a Christian to me. అయితే నేను మెథడిస్టు వారిని చెప్పుకుంటూ వెళ్ళవద్దు, నాకైతే క్రైస్తవుని చెప్పవద్దు. You're a Christian because you're born of the Spirit of God. నీవు క్రైస్తవుడు ఎందుకంటే నీవు దేవుని ఆత్మలో జన్మించావు. You don't have to be Methodist or Baptist. You don't have to be neither one. You just have to be born of the Spirit of God. నీవు మెథడిస్టు బాప్టిస్టు వారివై ఉండలేవు, నీవు ఏదీ కాలేవు. నీవు పరిశుద్ధాత్మలోనే నీవు జన్మించవలసి ఉన్నది. Do you believe it? నీవు దాన్ని నమ్ముతున్నావా? Upon these bases, if anybody's here and wants to cooperate and come into the fellowship of this worship and wants to be immersed, baptized in the name of Jesus Christ, here's the pool. ఈ పద్ధతులను బట్టి ఏకీభవించి ఈ యొక్క ఆరాధనా సహవాసానికి ఎవరైనా రావాలనుకున్నట్లయితే యేసుక్రీస్తు నామమున ముచ్చడం బాప్తిసం పొందాలనుకుంటే ఇదిగో నీటికుంట. They're going to baptize just in a minute. ఒక నిమిషంలో వారు బాప్తిసం తీసుకోబోతున్నారు. If there's any man here, anybody that wants to come in any other way, we're here. That's right. ఇక్కడ ఎవరైనా రావాలనుకున్నట్లయితే ఏ విధంగానైనా మేము ఇక్కడ ఉన్నాం. అవును. Now we don't have any membership. You just come here to this church. మాకు ఎటువంటి సభ్యత్వం లేదు, మీరు అలా ఈ సంఘానికి వస్తే చాలు. We believe that Christ is in the Methodist Church, the Baptist Church, the Presbyterian Church. మెథడిస్ట్ సంఘములోను, బాప్టిస్ట్ సంఘములోను, ప్రెస్బిటేరియన్ సంఘములోను క్రీస్తు ఉన్నాడని మేము నమ్ముతున్నాము. He's got members in every one of them.
వారందరిలో కూడా ఆయన సభ్యులున్నారు. And what's lacking today is false prophecy, bringing those things out, the teaching of those churches, which is absolutely contrary to the Bible. అయితే ఈ దినాన కుదో ఇంకొకటి, ఆ విషయాలను ప్రబలము చేయుటకు అబద్ధ ప్రవచనాలు ఆ సంఘాలకు బోధించడం, అవి నిర్దిష్టంగా బైబిల్కు వ్యతిరేకం. Now somebody made that plain to me. I'd certainly get myself, I believe there's enough Spirit of God in me to search that Bible out and come and make it right. ఎవరైనా దాన్ని నాకు విశదపరచాలన్నట్లయితే నేను దాన్ని తప్పకుండా పొందుతానని నాకు తెలుసు. బైబిల్ను పరిశోధించి దానిని సరిచేసుకుంటూ కనుకై చాలినంత ఆత్మ నేను కలిగి ఉన్నానని నాకు తెలుసు. If I just walked up and shook hands with the preacher and put my name on the book and still had hatred and malice in my heart, నేను ఊరికనే అలాగా వెళ్లి బోధకుని కరస్పర్శ చేసినట్లయితే, నా పేరు అలా గ్రంథంలో పెట్టి నేను ఇంకా ద్వేషము అసూయలు నా హృదయంలో ఉంచుకున్నట్లయితే, still had envy and strife and still disbelieved Jesus Christ to be the great healer and so forth like that, I'd go get straightened up with God right quick. I sure believe I would. ఇంకా అసూయ ద్వేషాలు కలిగి ఇంకా యేసుక్రీస్తు గొప్పగా స్వస్థపరచువాడు కాదని నమ్మినట్లయితే వెంటనే నేను దేవుని ఇలా సరిచేసుకోవాల్సి ఉన్నది. I'd be that honest about it. I'd go get right with God. నేను దాని ఇలా నమ్మకస్తున్నై దేవునితో సరిచేసుకోవాలి. If I just hung on because I was a Baptist or a Methodist, I'd go down and get Christianity in my heart. అయితే దాన్ని నేను పట్టుకుని ఉంటే నేను బాప్టిస్టు వాడినో మెథడిస్టు వాడినై ఉంటేని నేను వెళ్లిపోయి క్రైస్తవ్యాన్ని నా హృదయంలోకి స్వీకరిస్తాను. I'd do it. Yes, sir. నేను ఇది చేస్తాను. అవునండి. I remember the coming revival, which will begin, the Lord willing, this coming Wednesday night. It's upon these bases. ప్రభుచితమైతే రానున్న బుధవారం ఉద్యోగ సభలు ప్రారంభించనే ఉన్నాం కనుక గుర్తుంచుకోనండి, ఇవి ఆధారం చేసుకునే ఇవి ఆధారపడతవి. Listen, friends, there is a true and living God. That's right. స్నేహితులారా వినండి, జీవం గల సత్యదేవుడు ఒకరు ఉన్నారు. అవును, Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. The Holy Spirit is in the church today. ఈ దినమందు పరిశుద్ధాత్మ సంఘములో ఉన్నది. Now, if I just had somebody to tell me that, I'd have a right to doubt it. దానిని నాకు ఎవరైనా తెలియపరిచినట్లయితే దానిని అనుమానించుటకై నాకు హక్కు ఉంటున్నది. Listen, one day, Hunter, as a little boy, I was standing under a tree. I seen him. I heard him. అయితే వినండి, గత కాలంలో ఒక చిన్న పిల్లవానిగా నేను ఆ చెట్టు కింద నిలబడి నేను ఆయన చూశాను, ఆయన మాట విన్నాను. He told me, said, keep away from them foul women. చెడ్డ స్త్రీలకు దూరంగా ఉండమని ఆయన నాకు చెప్పాడు. Keep away from the cigarettes. సిగరెట్ త్రాగవద్దని ఆయన నాకు చెప్పాడు. Keep away from cursing, drinking, and all these things. I got a work for you to do when you get older. త్రాగుడుకు దూషణ మొదలగు వానికి దూరంగా ఉండమని ఆయన నాకు చెప్పాడు. నువ్వు పెద్దవాడైనప్పుడు నీకు ఒక పని నియమించి ఉన్నానని ఆయన నాకు చెప్పాడు. I know He's a real living God that copes with His word. ఆయన నిజమైన జీవం గల దేవుడని, అది వాక్యానికి సమబుద్ధి అని నాకు తెలుసు. When he got a little older, how He met me, how He talked to me, నేను పెద్దవాడైన తర్వాత ఆయన నన్ను కలుసుకుని నాతో మాట్లాడాడు. how I seen him under like the burning bush and that fire moving around under. పొదలో మండుచున్న అగ్ని వలె దూరాన కదులుట నేను చూశాను. How I seen him speak and tell just exactly what would take place, and every time it's perfect, just as it can be perfect like that. ఏమి జరగనయ్యున్నదో ఆయన నాతో కనబడి నాతో చెప్పాడు. ప్రతిసారి కూడా ఆయన తెలిపినదే నిర్దిష్టంగా జరిగినది. The same one that says those perfected things like that is the same one who inspires me to teach this Bible just the way I teach it. That's right. అలాంటి సంపూర్ణమైన సంగతులు చెప్పిన ఆయనే నేను బైబిల్ను ఏ విధంగా బోధించుతునో అలాగే బోధించమని ఆయనే నన్ను ప్రేరేపణ చేశాడు. అవును, So it comes from God. కాబట్టి అవి దేవుని యొద్ద నుండే వచ్చినవి. To me, it's God Almighty, and He's the same yesterday, today, and forever. నాకైతే అవి సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. Jesus said, I come from the Father, and I go to the Father. నేను తండ్రి యొద్ద నుండి వచ్చితిని, నేను తిరిగి తండ్రి యొద్దకే వెళుచున్నాను. When He was God in the wilderness, He was a burning light. ఆయన అరణ్య మార్గమందు దేవుడై ఉన్నప్పుడు ఆయన మండుచున్న అగ్నిపొద ఆయను. How many knows that? ఎంతమందికి అది తెలుసు? He was a burning light, pillar of fire. ఆయన మండుచున్న వెలుగు, అగ్నిస్తంభము. And He come here on earth, and He said, I come from the Father, and I come from God, and I go back to God. ఆయన భూమికి వచ్చినప్పుడు ఆయన ఇలాగ చెప్పాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చితని తిరిగి దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను అని చెప్పాడు.
When he died, buried, rose again, and Paul on his road to Damascus met him again. What was he? ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత దమస్కు మార్గాన పౌలు ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ఎవరు? Still a pillar of fire. Yes, sir. ఇంకా అగ్నిస్తంభమే. అవునండి. What did he do when he was here on earth? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిందేంటి? What did he do when he met Paul? పౌలును కలుసుకున్నప్పుడు ఆయన చేసిందేంటి? How did he send him? ఆయన ఏ విధంగా అతన్ని పంపించాడు? He sent him to a prophet that told him how to be baptized, told him what to do. ఆయన అతని ప్రవక్త యొద్దకు ఏ విధంగా బాప్తిస్మము పొందవలెనో, అతను ఏమి చేయవలెనో అతను తెలిపాడు. Laid his hands on him and healed him, told him he saw a vision. అతని మీద చేతులుంచి అతను స్వస్థపరిచాడు. అతను ఒక దర్శనము చూశాడని చెప్పాడు. That same Jesus is here today doing the same things and still the same pillar of fire. అదే యేసు భూపై ఉన్నప్పుడు అదే విషయాలు చేయొచ్చు నేను, ఇంకా అదే అగ్నిస్తంభై ఉన్నాడు. Teaching the same thing and confirming it by his word and by signs and wonders. అదే విషయాలు బోధిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని బట్టి అద్భుత ఆశ్చర్యకాలను బట్టి దాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. I'm so glad to be a Christian. I don't know what to do. నేను క్రైస్తవునేందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నేనేమి చేయాలో నాకు తెలియదు. I'm glad that you are a Christian. మీరు క్రైస్తవునందుకు నేను ఆనందిస్తున్నాను. You tabernacle here. I told you. We're going to change the name of this. మందిర సంబంధులైన మీరు పేరును మనం మార్చబోతున్నామని నేను మీకు చెప్పాను. This is not right for it to be Branham Tabernacle. That's just a man. See? బ్రన్హామ్ టాబర్నకల్ అనుట అంత సరైనది కాదు. అది కేవలం మనుషుడే. అవును. We're going to change the name of it. Make it some other name. We'll get on that after a while. దాని యొక్క పేరును మార్చి మనం ఇంకొక పేరును పెట్టబోతున్నాము. కొద్దిసేపు అయిన తర్వాత మనం అది తెలుసుకుంటాం. I just want it to be a church of the living God. అది జీవం గల దేవుని సంఘం అని ఉండాలని నేను అనుకుంటున్నాను. I don't want it Methodist, Baptist, Presbyterian, Pentecostal. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు అని ఉండుట నాకు ఇష్టం లేదు. All those people I love with all my heart. వారందరినీ కూడా నేను నా ప్రేమతో ప్రేమిస్తాను. I don't know which one's which. I can't tell you. I just have to preach the word. ఎవరై ఉన్నారో నాకు తెలియదు. నేను మీకు చెప్పలేను. నేను వాక్యాన్ని బోధించవలసి ఉన్నది. I cast the net and pull it in. నేను వలను వేయాలి, దానిని లాగాలి. There's frogs and there's water spiders and there's snakes and there's some fish too. అక్కడ కప్పలుంటవి, అక్కడ నీటి సాలెపురుగులు ఉన్నవి, అక్కడ పాములుంటవి, అక్కడ కొన్ని చేపలున్నవి. That's up to God to decide that. దాన్ని నిర్ణయించు పని దేవుడే. I just pull the net. Just preach the word and pull it in and say, here they are, Lord, all around the altar. You know your own. You've known them since the foundation. నేను వలని వేసి వాక్యాన్ని పరిగణించి లోపలికి లాగుటే, ప్రభువా ఇవిగో వీరంతా వేదిక వద్ద ఉన్నారు. నీ వారెవరో నీకు తెలుసు. జగత్తుకు పునాది మునిపే వారిని నీవు ఎరిగి ఉన్నావు. I don't know which is which. You do. So up to you, Lord. ఏది ఏదో నాకు తెలియదు, నీకు తెలుసు కనుక నీకే అప్పచెప్తున్నాను ప్రభువా. That's the best I can do. I'll go over here and sing somewhere else and get another group in. That's all I can do. All right. నేను చేయగలిగినంత అదే. నేను వెళ్లి ఇక్కడికి ఒక చోట వలన వేస్తాను, ఇంకో వర్గాన్ని లోపలికి తీసుకుని వస్తాను. అది మాత్రమే నేను చేయగలను. అవునా? Oh, I feel like traveling. Oh, I feel like traveling. Oh, my heavenly home is bright and fair, and I feel like traveling. Oh. I remember, anybody wants the appointments, just call Mr. Mercer here, Butler 21519. We'd be glad to see you. ఎవరికైనా కానీ కలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడకు మిస్టర్ మెర్సియర్, బౌట్లర్ 21519 మీరు ఫోన్ ద్వారా పిలవచ్చును. మిమ్మల్ని చూచుటకు మాకు సంతోషమే. If your loved ones come in, have to hurry out during the time of the revival. మీ ప్రియులు వచ్చినట్లయితే ఉజ్జీవ సభలలో ఎక్కువ హడావుడిగా ఉన్నట్లయితే అలాగ చేయవచ్చును. I'm going from tonight to go to myself and be gone for 2 days now to myself. ఈ రాత్రికి నేను వెళ్తున్నాను, 2 రోజులు ఉంటాను, నేను మాత్రం వెళ్తున్నాను. I just get in there and go to studying like this. Lord, you're near me. I know you're here. నేను ఇక్కడికి చేరి, ప్రభువా నీవు నాకు సమీపంగా ఉన్నావు, నీవిక్కడే ఉన్నావని నాకు తెలుసు అని ధ్యానించుట కొరకై నేను ఇక్కడికి చేరుకుంటాను. Your word said you draw nigh to them and draw nigh to you. నీకు సమీపంగా చేరే వారికి నీవు సమీపంగా ఉంటావని నీ వాక్యము చెప్పుచున్నది. I keep praying and watching till I see that pillar of fire begin to move. I know it's ready then. అగ్ని స్తంభం కదలుట నేను చూచే వరకు కూడా నేను ప్రార్థించి కనిపెడతాను. అది సంసిద్ధమేనని నేనప్పుడు తెలుసుకుంటాను.
And I walk into the platform for the healing service to pray and to do what I can to help the sick and afflicted. అప్పుడే నేను వేదిక యొద్దకు రోగుల నిమిత్తం ప్రార్థించు కొరకై నేను వెళ్తాను. రోగులు బాధలో ఉన్న వారికి నేనేమి సహాయం చేయాలో అందుకొరకై వేదిక వద్దకు వెళ్తాను. We appreciate all your kindness now. మీ యొక్క దయ కొరకు నా నిండైన ధన్యవాదాలు. And when you come believing, and we're expecting to have a great meeting. మీరు వచ్చేటప్పుడు కూడికలో ఘనమైన విషయాలు జరగాలని నిరీక్షించి నమ్మి రండి. I want to say that Brother Jeffries, is he here tonight? సహోదరు జెఫరీస్ ఇక్కడ ఈ రాత్రి ఉన్నాడా? We want to appreciate Brother Jeffries and his work. సహోదరు జెఫరీస్ అతని పనిని మేము అభినందిస్తున్నాము. I guess he's gone back to the islands and so forth. బహుశా దేవులకు అతను తిరిగి వెళ్ళాడేమోనని నేను అనుకుంటున్నాను. Glad to see Brother and Sister Wright. Many of you people here. సహోదరుడు సహోదరి రైట్ ను ఇక్కడున్న అనేక మంది చూడటము చాలా సంతోషమైన విషయం. I seen Attorney Robinson here a while ago. Come in a while ago. I wanted to compliment him on his message he had the other day. అతని రాబర్ట్సన్ కొద్దిసేపటి క్రితం వచ్చి చూడటం నేను చూశాను. గత దినాన అతను ఇచ్చినటువంటి వర్తమానాన్ని గురించి అతను అభినందిస్తున్నాను. Nobody did say who it was. I was ashamed. అది ఎవరైనది ఎవరూ చెప్పలేరు. నేను సిగ్గుపడ్డాను. He had a real good message on prophecy, something like that preaching tonight. ఈ రాత్రి నేను ప్రకటించు దాని వలె ప్రవచనాన్ని గురించి అతడు మంచి వర్తమానాన్ని ఇచ్చాడు. And so then there was another minister here this morning or last night, Brother Smith from the Methodist Church, from the Church of God over here. ఆ తర్వాత మరొక సేవకులు ఈ రాత్రి ఉదయం మెథడిస్ట్ సంఘం నుండి లేక దేవుని సంఘం నుండి వచ్చాడు. I don't know whether he's here tonight or not. ఈ రాత్రి అతను ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదు. If you ever stand up in this pulpit and look back that way, it's kind of hard to tell. It's flat, you see. You can't tell. ఈ వేదిక వద్ద మీరు ఎప్పుడైనా నిలబడి అలా వెనక్కి చూసినట్లయితే అది నిఠారుగా ఉన్నదని చెప్పడానికి కఠినంగా కనిపించవచ్చు. చూశారా? మీరు చెప్పలేరు. If you're here, Brother Smith, we appreciate you. సహోదర స్మిత్, మీరు ఇక్కడ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. And isn't this sitting right here, this little brother from Georgia, right back here, sitting by Brother Collins? ఇక్కడ కుడి ప్రక్కన కూర్చున్నవారు కుడి ప్రక్క సహోదరుడు కాలిన్స్ ప్రక్కనే కూర్చుని ఉన్నారు. జార్జియా నుండి వచ్చారు. Glad to see you up here again tonight, brother. మళ్ళా ఈ రాత్రి కూడా మీరు ఇక్కడ ఉండటం మాకు ఆనందదాయకమైన విషయం సహోదరుడా. The rest of you, all of you, each one knows who you are. మిగతా వారంతా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు తెలుసు. I believe this is a sister and brother here who went and prayed for the girl that time. Right here, a doctor sitting over here on the side. ఆ సమయంలో వెళ్లి బాలిక కొరకు ప్రార్థించిన సహోదరుడు మీరే అని అనుకుంటున్నాను. ఒక డాక్టర్ ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నారు. The Lord bless you, doctor. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక డాక్టర్. Please don't feel offended at me, you ministers and brethren, because the way I strictly drive this in just as hard as I can. సహోదరులైన సేవకులు, నేనెంతో కఠినంగా దీన్ని జరిగించినందుకు దయచేసి నన్ను గురించి అభ్యంతరపడకండి. This is our tabernacle. It's what we stand for, and we want to lay it right on that word and shake them with it. ఇది మా యొక్క మందిరం, అందుకొరకే ఇది ఉంటున్నది. వాక్యం మీదనే మేము దీన్ని కట్టాలి, వారిని దాని ద్వారానే కదిలించాలి. And if we ever get out of line, we're going to come back and say, you know better. Here it is on the tape. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా దారి తప్పినట్లయితే మేము తిరిగి వచ్చి మీకు బాగా తెలుసు, ఇదిగో అది ఇక్కడ టేప్ మీదనే ఉన్నదని మేము చెప్తాము. There you are. Here it is on tape. చూశారా? అదే విషయం, అది ఒక్కటే టేప్ పైన ఉన్నది. We got a whole lot more to go on there, Leo. ఆ తర్వాత లియో, మనం చేయవలసింది ఎంతో ఉన్నది. But you got that much, you stay right with that, and we get the rest of it after a while. ఆ తర్వాత మీరు ఇది మాత్రమే కలిగి ఉన్నావు, దానితోనే మీరు నిలబకండి. కొంతకాలమైన తర్వాత దాని మిగతా దానిని మనం పొందుకుంటాం. Like the man was eating watermelon, said that was really good, but there's some more of it. పుచ్చకాయ తింటున్న వ్యక్తి, అది చాలా బాగున్నది, ఇంకా కొద్దిగా ఉన్నది అని అతను చెప్పినట్లుగా ఉంటుంది. So we got a lot more of it yet coming. అందుచేత మనము ఎంతో పొంది ఉన్నాం, అయితే ఇంకా రానయ్యున్నది. The Lord bless you real good now. ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. While we go to have a baptismal service just now, is that right, Brother Neville? మనము మన యొక్క బాప్తిస్మ కూడికను కొద్దిసేపట్లో జరిగించనే ఉన్నాం. అవును కదా సహోదరు నెవిల్? Is there someone here to be baptized just now? ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మ పొందడానికి ఎవరైనా ఉన్నారా? We don't care who you are. We're here to baptize. మీరెవరైనది మాకు అనవసరం, బాప్తిస్మ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. Raise up your hands, the ones that was to be baptized. ఎవరైనా బాప్తిస్మ పొందుకోవాలన్నట్లయితే చేయొద్దండి. Someone, I believe, here's a lady here. ఒకరున్నారు, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నారని నేను అనుకుంటున్నాను. And was anyone else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Now we got clothes here for both men and women. స్త్రీలకు పురుషులకు ఇక్కడ బట్టలు ఉన్నవి.
Now we're not saying leave the Baptist church, leave the Methodist church. We don't say. బాప్టిస్ట్ సంఘాన్ని విడవమని మెథడిస్ట్ సంఘాన్ని విడిచిపెట్టమని మేము చెప్పడం లేదు. You go right back to your church. మీ సంఘానికి మీరు నేరుగా వెళ్ళవచ్చు. But if you haven't been baptized according to the Scripture in the name of the Lord Jesus, లేఖన ప్రకారంగా ప్రభువైన యేసు నామమున మీరు బాప్తిసం పొందకున్నట్లయితే, not in the name of Jesus only now, in the name of the Lord Jesus Christ. That's the Scripture. You're baptized wrong. యేసు నామమున కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున. అదే లేఖనము చెప్తుంది. మీరు ఆ అక్రమమైన బాప్తిసం ఇస్తున్నారు. I don't want no trouble when I come to the river. నది దగ్గరికి నేను వచ్చినప్పటికీ నేను ఇబ్బంది పొందాలని నేను ఆశించను. I want everything as clear as I know how when I'm holding that ticket, see, because I want to get aboard at that time. నేను ఆ టికెట్ ని పట్టుకుని ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు నేను అన్నిట్లో నుండి విముక్తుడిని అవుతాను. ఎందుకంటే ఆ సమయంలో నేను ఆవలకు చేరుకోవాలి. I advise you to do the same. మీరు కూడా అదే చేయాలని సలహా ఇస్తున్నాను. Go back to your church. That's up between you and God. That's all I can say. మీ సంఘానికి తిరిగి వెళ్ళండి. అది మీకు దేవునికి సంబంధించినది. అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. But no one in the Scripture was ever baptized in any other way but the name of the Lord Jesus Christ. లేఖనములలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున తప్ప మరెక్కడా ఎవరు బాప్తిసము తీసుకోలేదు. And those who were baptized was commanded by St. Paul, who said if an angel preached anything else, let him be accursed. బాప్తిసం పొందిన వారు పౌలు ద్వారా ఆజ్ఞాపించబడినారు. అతను చెప్తున్నాడు, పరలోకపు దూత ఏది ప్రకటించినప్పటికీ అతడు శాపగ్రస్తుడు గాక అని చెప్తున్నాడు. Commanded for them to come and be rebaptized again in the name of the Lord Jesus Christ. వారు వచ్చి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవలనని అతడు ఆజ్ఞాపిస్తున్నాడు. That's right. And he did it. అవును, అతడు అది చేశాడు. And what he did, he commissioned us to do. That's what we'll do, God willing. అతడు ఏమి చేశాడో మనము చేయమని ఆజ్ఞాయిస్తున్నాడు. ప్రభు చిత్తాన్ని బట్టి మనం అది చేద్దాం. We believe in feet washing. We believe in communion. పాద పరిచర్య గురించి మేము నమ్ముతున్నాము. ప్రభురాత్రి భోజనాన్ని గురించి మేము నమ్ముతున్నాము. We believe in the second coming of Christ, the visible corporal body of the Lord, not spirit, but the corporal body of the Lord Jesus coming again in glory. యేసుక్రీస్తు రెండవ రాకడ మేము నమ్ముతున్నాము. కనబడే దేహముతో, ఆత్మదేహముతో కాదు, మహిమ రూపముతో ప్రభువైన యేసు తిరిగి వచ్చును. We believe in the physical resurrection of the dead to receive a body, not old and wrinkled as we go into the grave, but a new one in this very bliss of youth to live forever. మృతులు భౌతిక రూపంతో తిరిగి లేచెదరు. మనము సమాధిలోనికి వెళ్లడి ముడతబడిన ముసలితనంతో ఉన్న దేహముతో కాదు, ఒక దేహాన్ని ధరించుకుంటకు సదాకాలము జీవించుటకు తిరిగి లేస్తాం. We believe in the immortality of the soul. Absolutely. ప్రాణమునకు అంతము లేదని మేము నమ్ముతున్నాము. We believe there's only one form of eternal life, and that's the life that you get from Christ Jesus. That's exactly right. ఒకే విధమైన నిత్య జీవము కలదని, ఆ జీవాన్ని యేసుక్రీస్తు నీవు పొందగలవని మేము నమ్ముతున్నాము. అది నిశ్చయంగా వాస్తవమైన విషయం. Therefore, we do not believe in an eternal punishment. కాబట్టి ఒక నిత్య దండన అనగా నిత్య శిక్షణ గురించి మేము నమ్మట్లేదు. We believe in a hellfire, brimstone burning, but we don't believe it burns forever. If it does, you got eternal life. నరకాగ్ని మండుచు నరకాగ్ని కలదని నమ్ముతున్నాము. అది నిత్యము మండుదని మేము నమ్ముడలేదు. అది అలా ఉన్నట్లయితే నీకు నిత్య జీవం ఉండవలసి ఉంటుంది. There's only one eternal life that comes from God. That's right. ఒకే ఒక నిత్య జీవం ఉన్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చును. అవును, You'll be burnt maybe for 1,000,000 years, 10 million years, I don't know, but you can't have eternal life. You can't burn forever. నీవు 10 లక్షల సంవత్సరాలు లేక 10 లక్షల సంవత్సరాలు నీవు కాలిపోతావు. ఇంకెన్ని సంవత్సరాలు నాకు తెలియదు. అయితే నీవు నిత్య జీవాన్ని మాత్రము కలిగి ఉండవు. నీవు నిరంతరము కాలిపోతావు. You can burn forever, but not eternal. నిరంతరము నీవు కాలిపోతావు, అయితే నిత్యము కాదు. See, there's a difference between eternal and forever. నిత్యము నిరంతరము అనుదానికి వ్యత్యాసమున్నది. Forever is forever and forever. Conjunction means a space of time. నిరంతరం అనగా నిరంతరము మరియు నిరంతరము, దానికి కలయిక పదమున్నది అనగా ఒక కాలం యొక్క వ్యవధి అది. But eternal, you do not have eternal punishment. అయితే నిత్యము నిత్య శిక్ష నీకు లేదు. You have eternal life because there's only one form of eternal life. నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. ఎందుచేతనంటే నిత్య జీవం వచ్చే రూపం ఒకటే. And he that has eternal life lives in the blessed of God forever. నిత్య జీవాన్ని కలిగి ఉన్నవాడు జీవించును, నిరంతరము దేవుని చేత దీవించబడును.
But the soul that sinneth, that soul shall what? అయితే పాపము చేసిన ప్రాణము దాని విషయమేంటి? Right. Then it has an eternal life. Certainly. అవును, ఆ పెదప నిత్యజీవం ఉండదు, నిజమది. It has its punishment, but not eternal life. దానికి దాని యొక్క శిక్ష ఉంటుంది, అయితే నిత్య జీవము కాదు. So you see, there's many things yet to be taught. We'll get later on. కాబట్టి చూశారా, ఇంకా అనేకమైనవి బోధించబడవలసి ఉన్నవి. తరువాత వాటిని చూద్దాం. Lord bless you. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. Now let's sing this good old song while our sister is going in there. I believe this lady heard me. సహోదరు ఎక్కడికి వెళుచుండగా మనము ఈ మంచి పాత పాటను పాడుకుందాం. ఈమె గారు ఇక్కడున్నారనుకుంటాను. Rosella, is that your mother? రోసెల్లా, ఆమె మీ తల్లి గారా? Well, bless your heart. ప్రభు మీ హృదయాన్ని ఆశీర్వదించును కాక. Glad to see your sister do that. That's very fine. మీరు అలా చేస్తున్న చూడగా ఆనందంగా ఉన్నది సహోదరి, చాలా మంచిది. Rosella Griffin, one of the finest little friends that we've had. మనం అనుకున్నటువంటి మంచి స్నేహితులలో రోసెల్లా గ్రిఫన్ ఒకరు. She is a young woman that was an alcoholic. To some of you people here might be a stranger. ఇక్కడ వాళ్ళు కొందరు కొత్త వారు ఉండవచ్చు. మద్యపానాన్ని సేవించే ఒక యవ్వనస్తురాలు ఆమె. Rosella don't care if me saying that. నేను అది చెప్తున్నందుకు రోసెల్లా అభ్యంతరపడదు. When she come on to the platform up there up here in Indiana, ఇక్కడ ఆమె ఇండియాలోని ప్రసంగ వేదికపైకి వచ్చినప్పుడు, you ever seen a wretch? She was one of them, a wall-eyed alcoholic. మీరు ఎప్పుడైనా దౌర్భాగ్యాలు చూసినట్లయితే అలాంటి వారిలో ఆమె ఒకరు, కళ్ళు మూతలబడే త్రాగుబోతు. Where 4 great doctors of Chicago said she's the Alcoholics Anonymous and everything else, give her up. చికాగోలో 9 వైద్యులు ప్రతి ఒక్కరూ ఆమెను విడిచిపెట్టారు. But one night when she come into the meeting, the Holy Ghost unraveled her life and told her right there, that settled it. అయితే ఒక రాత్రి ఆమె కూటానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆమె యొక్క జీవితాన్ని ప్రత్యేకపరిచినది. అంతటితో అది నిష్క్రమమైపోయేది. Look at her now. I guess 30-something years old, past her 18, lovely, beautiful young woman. ఆ వైపు ఇప్పుడు చూడండి, 30 సంవత్సరాలు అయ్యుంటాయని అనుకుంటాను. 18 సంవత్సరాలు దాటిన అందమైన యవనస్తురాలుగా ఉంటున్నదామె. Never tasted whiskey since, no more desire it. అప్పటి నుండి విస్కీ ఇక ముట్టుకోలేదు, దాన్ని గురించి ఆశే లేదు. Living for Christ, going around in the streets everywhere, testifying to the glory of God to sinners and alcoholics all through Skid Rows and everything else through Chicago, doing something for the Lord. క్రీస్తు కొరకు జీవిస్తూ వీధి వీధుల్లో దేవుని మహిమార్థమై సాక్ష్యమిస్తూ త్రాగుబోతుల మధ్య అలాంటి వారి మధ్య చికాగోలో ప్రభు కొరకు పనిచేస్తున్నది. She was baptized in the name of the Lord Jesus, and her mother comes tonight to do likewise. ఆమె ప్రభుని యేసునామమున బాప్తిసం తీసుకున్నది. అలాగే చేయుటకై ఆమె తల్లి కూడా ఈ రాత్రిలో వచ్చి ఉన్నది. If a God could heal her, if Jesus could heal her, దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లయితే, యేసు ఆమెను స్వస్థపరిచినట్లయితే, whatsoever you do in word or in deed, do it all in the name of. నీవు మాట గాని క్రియ గాని ఏమి చేసినను యేసుక్రీస్తు నామమున చేయి. That's what the Bible says. That's right. అదే బైబిల్ చెప్తుంది. అవును. All right. Now we're going to have the baptismal service. సరే, మనం ఇప్పుడు బాప్తిసం కూడిక జరిగించుగా ఉన్నాము. We're going to turn the lights out just for a few minutes while we make ready for the service to be baptized, and then we'll expect a good time in the Lord. బాప్తిసం ఇచ్చిన కొరకై ఆ కార్యక్రమానికి మనం సంసిద్ధపడుతుండగా కొన్ని నిమిషాలు లైట్లను త్రిప్పబోతున్నాం. ఆ తర్వాత ప్రభు నందు మంచి సమయాల కొరకు ఎదురు చూద్దాం. ఈ రాత్రి బాప్తిసం కూడిక జరిగించనే ఉన్నారా? You better get ready and I'll lead the songs and things while we're going ahead then. సరే, మీరు సిద్ధపడండి. దానికి సిద్ధపడుతుండగా నేను పాటలు నడిపిస్తుంటాను. Baptismal closed out right quick. All right. బాప్తిసు బట్టలు బ్యాగ్ త్వరగా. సరే, let's just sing one of these good old పాతకాల పాటల్లో ఒక దాన్ని పాడుకుందాం. Until we do that, as we leave, we must do what? అది చేసే వరకు మనం వెళ్లిపోతుండగా మనం ఏమి చేయాలి? Take the name of Jesus with us, falling prostrate at his feet. యేసు నామమును నీతో స్వీకరించు, ఆయన పాదాల ఎదుట సగిలపడు. King of kings and heaven of crowning, when our journey is complete. పరలోకమందరి రాజుల రాజు మన యాత్ర ముగియగానే ఆయన కిరీటధారిగా చేయును. All right, up to our feet. మంచిది, నిలబడదాం.
మనమేమి చేయాలో నేను చెప్తాను. ఒకరి ప్రక్కన ఒకరు తిరిగి కరస్పర్శ చేసుకుంటూ సహోదరుడా ఎలాగున్నావు అని చెప్పండి. అలా బంధము కలిగి ఉండడం ద్వారా మీరు ఆనందిస్తారని నేను చెప్పగలను. ప్రశస్త నామము అది ఎంత మధురము, భూయందు నిరీక్షణ, పరమంతు ఆనందము. ఓ ప్రశస్తమైన నామము, ప్రశస్తమైన నామము.